జగమే కాంతిమయం ఆ వెలుగే నీకు నేత్రం నీ మనసే నీకు నేస్తం తెలుసుకో సాగిపో ఈ ఉదయం అభ్యుదయం ఆడుకోరా కళ్ళబొల్లి మాటల కపటపు లోకమునే వీడి రారా దేవుడికైనా హారతి కన్నా పాపే ముద్దురా పావల్లి నవ్వుకోరా నవ్వే నీ హక్కులేరా ఈ ఉదయం అభ్యుదయం గగనపు కంచులకే గురు పతంగాలే ఆశయాలు పడి పడి లేచే కడలి తరంగాలే జీవితాలు చీకటి తొలగి లేకువ వెలిగే రేపే నీదిరా వేదనతో రాను మోక్షం సాధనమే నీకు మార్గం ఈ ఉదయం అభ్యుదయం నన్ను నిందని కడుపులనే ఆదుకోరా మనసే వయసై ఎదిగిన మనుషులకే తోడుకారా కండకు శౌర్యం గుండెకు ధైర్యం ఉంటే చాలురా జోహారంటుంది లోకం నీ తోడవుతుంది విజయం ఈ ఉదయం అభ్యుదయం ఈ జగమే కాంతిమయం ఆ వెలుగే నీకు నేత్రం నీ మనసే నీకు నేస్తం తెలుసుకో సాగిపో ఏమైందిరా? ఏమవుతుందండి, పెట్రోల్ అయిపోయిందండి. అందుకే వాళ్ళ లీటర్ ఎక్కువ కొట్టిద్దాం అంటే నా మాట వెళ్ళరా. చెప్పులతో కొడుతున్నా వేట. నేనేమో లీటర్లకు పెట్రోల్ పంచడం, అది అమ్ముకు నువ్వు పీపాలకు సారా తాగటం. దొంగ వేతవారి తాగపోతు వేతవారి. ఎప్పుడు నా మీద ఉంటాయి. ఏం లేదు. ఏంటి సార్, ఎన్ని ప్రాబ్లం? ఏం లేదు బాబు, కారు కాదు బాబు, వీడే నాకు పెద్ద ప్రాబ్లం అయ్యాడు. ఇంకొక మైల్ దూరం ఉందనగా పెట్రోల్ అయిపోయింది అంటాడు. ఏం పర్లేదు సార్, మీరు లోపల కూర్చోండి. బంక్ వరకు మేము దోసుకెళ్తాం. బంక్ వరకు అక్కర్లేదు బాబు, అదిగో ఆ కనబడేదే మా తమ్ముడు శివనారాయణ షెడ్డు, అక్కడ వరకు తీసుకెళ్తే చాలు. అలాగేనండి, ముందు లోపల కూర్చోండి. రాయా తోసాడు. ఏమిటో అయిపోయావు? బండి
ఒరే దున్నపోతా ఆ 12, 16 డబ్బులు రించేందుకు నిన్నే బే తొందరగా ఎదుగా ఓరి చుంచు మొహనాయలా రింగు రించుకి డబ్బులు రించుకి కూడా తేడా తెలియకుండా పోయిందిరా నీకు ఆ శాన పెట్టబడాయి ఓరిని అబ్బత్తుండ మొహనాయలా సుత్తేదో శానమేదో కనబడినంత మూసుకుపోయారా నీ కళ్ళు పొద్దున్నే తాగొచ్చావే బయటకు వచ్చానంటే తాట వచ్చి తాళ రొట్టేస్తాను నీ అబ్బా ఆ స్కూటర్ డ్రైవర్ అబ్బా అబ్బా బండిని కదరా ముందు నిన్ను రిపేర్ చేయాలి బయటికి రారా. అన్నయ్య అన్నయ్య నేను నువ్వు అనుకోలేదన్నయ్య మా చందుగాడు అనుకున్నాను. నోరు మూసి బయటికి రారా బయటికి రారా. ఎరా నువ్వు అసలు మా శివనారాయణమేనా? అవ్వా అవ్వా ఆ బూతులు ఏమిటి, ఆ తిట్లు ఏమిట్రా? మన వంశం పరువు ప్రతిష్ట అన్ని మర్చిపోయి అలాగా జనంలాగా చండాలపు కోసం ఏమిట్రా? చెప్పాను కదన్నయ్య నేను నువ్వు అనుకోలేదని. మరీ అంత బతుక భాష. మా ఆటో నగర్ లో ఇదే చాలా మర్యాదైన భాష అన్నయ్య. అది సరే అన్నయ్య ఏమిటి ఇలా వచ్చావు? కార్లో పెట్రోల్ అయిపోయింది. అలీఖాన్ కూర్చోబడ్డారా? ఎరా బేవర్స్ నా కొడగా బయలుదేరే ముందు కారులో పెట్రోల్ ఉందో చూసుకునక్కర్లేదు. కార్లో పెట్రోల్ పొందుతారంటే సరదా చేసి నేను పోతున్నా. నువ్వు కూర్చో. ఒరేయ్ తిండి తీసుకుని అప్పారావు బంకెళ్ళి 5 లీటర్లు పెట్రోల్ పడరా. ఎవడన్నా అతనే పాపం దారిలో మన కారాగిపోతే ఇక్కడ దాకా తోసుకొచ్చాడు. నీ పేరేమిటి? కృష్ణ. అవునన్నయ్య ఈ టైంలో నువ్వు ఇలా వచ్చావేమిటి? సిద్ధాంతం వెళ్ళాను రా మన సిద్ధాంత్ గారి దగ్గరికి. నిజంగా జ్యోతిష్యుడు అంటే ఆయనరా. బ్రహ్మదేవుడు ఆయన కలిసి కూర్చుని జంట కవుల్లాగా రాశారా ఈ మనుషుల జాతకాలు అనిపిస్తుందిరా ఆయన మాటలు వింటుంటే. రై మన తోట బంగ్లా కేసులేదు, అది ఎప్పటికైనా సరే మనమే గెలుస్తామని చెప్పాడు రా. చెప్తాడు వాళ్ళ తాతగారు కూడా మన తాతగారితో వచ్చు ఇలాగే చెప్పేవాడు. నీ జన్మ నక్షత్రం రామాపురం జమీందార్ గారు 2వ అమ్మాయి జాతకం చూసి మీ ఇద్దరికి జోడు బ్రహ్మాండంగా కుదిరిందని చెప్పాడురా. వచ్చే నెలలోనే మంచి ముహూర్తం ఉందట. అన్నట్టు ఆ అమ్మాయి ఫోటో కూడా నువ్వు చూసావు కదరా? చూశాను. రీబూర్కి వచ్చిన లేలాండ్లో ఉంటుంది. నరుబై ఆ అమ్మాయికి ఏం తక్కువని? ఏం తక్కువ లేదు, అన్ని ఉండాల్సిన సైజు కన్నా డబ్బులు ఉన్నాయి. అన్నయ్యకి ఈ షెడ్ ఓనర్ ఎవరు? నేనే. ఏ దాదా కాళీ ప్రసాద్ గారు ఇచ్చారు. వరద బాధితుల కోసం 20 వసూలు చేస్తున్నాం. మీ వంతు 2000 వేసాం. వరద బాధితుల అసలు ఈ మధ్య వరదలే లేవు కదయా. ఇప్పుడు కాకపోతే వచ్చేప్పుడు ఖర్చు పెడతామండి. పోనీ 1500 ఇవ్వండి. రాగా రసీదు. చెంబు మొహనాయల ఏమిటి నీ స్పీడోమీటర్ 100 దాటిపోతుంది. జాగ్రత్త, మొహం పచ్చడైపోగలదు. ఏంట్రా అంత మాటలు? ఏమైనా నగరాలు చేస్తాడా? జీపు దిగారంటే అది టాప్ లేచిపోతాం చెప్పా. ఏంట్రా కూర్చో? నా షెడ్డుకొచ్చి నా మీద రూపాపు చేస్తావా దొంగ నా కొడక? వాళ్ళ మీద కూడా మీరేందు సార్, నేను చూసుకుంటాను. టాప్ లేస్తుందా?
శభాష్, నీలాంటి గుండె బలం ఉన్న వాడికి ఎక్కడికి వెళ్ళినా తిరుగుండదు. మా షెడ్ నా అసిస్టెంట్ గా ఉండిపోతావా? అలాగే సార్. ఆగండి. ఏ అంత మీ ఇష్టమేనా? కృష్ణ, ముందుగా నేను చూసింది నేను, చూడగానే నువ్వు నా మనిషి అనుకున్నాను. నీ ఉద్యోగం వీడి దగ్గర కాదు, నా దగ్గర. పద ఆఫీస్కి వెళ్దాం. అవును, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? బీకామ్ అండి. అయితే ఇంకే లెక్క టొక్క కూడా నీకు అప్పచెప్పేయచ్చు. పద వెళ్దాం. ఒరే వ్యవస్థ కొడక, నీ వెధవ భాష నాకప్పింది. కృష్ణ, ఇక్కడుంటే నువ్వు కూడా చెడిపోతావు. వెళ్దాం పద. సార్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఇంకో కాలేది 1 2 3 4 5. హలో, కాదండి, 777 అండి. 1 2 3 4. హలో, అలాగేనండి. రామయ్య గారు, మీకే ఫోన్. 1 2 3 అవునండి, 777 ఆయన ఊర్లో లేరండి. 11 12 అమ్మో అన్నయ్య. వీడు సుందరం అని ఆఫీస్ మేనేజర్. నమస్కారం. మాకు దూర బంధువు, వరుసకు తమ్ముడవుతాడు. రే సుందరం, ఇతని కృష్ణ అని ఇక నుంచి మన ఆఫీస్ లోనే పనిచేస్తాడు. మన ఆఫీస్లోనా? మన ఆఫీస్లో ఖాళీ ఎక్కడుందన్నయ్య? ఉన్న ముగ్గురికే సరిగా పని లేదు, ఇంకోడెందుకు జీతం దండగా? అవును దండగారా, మీలాంటి దేభ్య మొహాల మీద వేలకు వేలు ఖర్చు పెడుతున్నానే, అది దండగా. అవును, అప్పారావుని కంపెనీ అకౌంట్ లో 20 రూపాయలు 10 పైసలు తేడా వచ్చింది, కనిపెట్టావా? 10 రూపాయలు 20 పైసలు అన్నయ్య? అదే కనిపెట్టావా? లేదన్నయ్య. 6 నెలల నుంచి వెతుకుతున్నా, ఇంకా లేదన్నయ్య. ముప్పొద్దున తింటానికి పనికొస్తారు ముగ్గురు. మీలాంటి పనికి మంది దద్దమ్మలో 10 మంది ఉండేదానికంటే ఇలాంటి చాకు లాంటి కొనడం ఒక్క చాలు. ఇంకా అక్కడి నుంచి తగలంటావే, వెళ్ళి పని చూసుకో. రేయ్, ఇతని జీతం డబ్బులు నాకు దండగానే నువ్వేం బాధపడక్కర్లేదు. మీ జీతాల్లో తలక 50 కట్ చేసి అది అతని జీతం కింద ఇస్తాను. అవుట్ హౌస్ తాళాలు తెరిపించు, కిష్ట అందులో ఉంటాడు. మన తోట బంగ్లా కేసుకు సంబంధించిన కాగితాలన్నీ ఇతర కప్పించు. ఇక నుంచి ఈ కేసు అతను డీల్ చేస్తాడు. హాయ్ సుమ్మి, నా బంగారు తల్లి. ఎప్పుడు వచ్చావమ్మా? నిన్నే వచ్చాను, తీసుకోండి. ఇదేమిటమ్మా? పాల్గో డాడీ, మీకు ఇష్టం కదా, నేనే చేశాను. నా పేరు కృష్ణ, ఈ రోజే ఉద్యోగం ఇచ్చేదాను. హలో, స్వీట్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఇదిగో సుందరం మా బైక్. వాడు పెట్టడానికి వీలేదు. వాడు 20 రూపాయలు 10 పైసల సంగతి తెలిస్తేనే. కాదు, 10 రూపాయలు 20 పైసలు. అదేలే వాయ్, దాని సంగతి తెలిస్తేనే నీకు స్వీట్ అయినా హాట్ అయినా. వాడందుకు కూడా నా పెట్టమ్మా. మర్చిపోయింది డాడీ, అమ్మమ్మ టిఫిన్ చేయడం నేను పైకి రమ్మంది. ఏంటమ్మా వచ్చిందా? నేను నాతో పాటే వచ్చింది. ఇప్పుడే వస్తాను, పదమ్మా. కూర్చో నాన్న, టిఫిన్ పెడతాను. ఎప్పుడు వచ్చావు అక్కయ్య? కూర్చో. ఎక్కడికి వెళ్ళావు? మళ్ళీ ఇంకో జ్యోతిష్యుడి దగ్గరికేనా? అది ముందు టిఫిన్ తిను. అమ్మాయి పోయి 12 ఏళ్ళు అయిపోయింది. దాంతో కాపురం చేసిన 4 ఏళ్లలోనూ 3 ఏళ్లు శకునాలంటూ జాతకాలంటూ ఊళ్ళు పట్టు తిరిగావు. ఒక్కగానొక్క కూతురు. అర్ధంతరంగా కన్ను మూసినా మనవరాలి అచ్చటా ముచ్చటా చూద్దామన్న ఆశతో ఇన్ని రోజులు నెట్టుకొచ్చాను. నీకేమో అసలు ఆ పిల్ల ఇంట్లో ఉందో లేదో, తిందో పస్తుందో అన్న ధ్యాసే లేకుండా పోయింది. అది కాదక్కయ్య, వచ్చే సంవత్సరం వరకు శని కుజుడు నీచ స్థానంలో ఉన్నారని. లెట్ దెమ్ గో టు డామ్. ఉచ్చం
నీచ అనేవి మనుషుల ప్రవర్తనలో ఉంటాయిరా, గ్రహాల పరివర్తనలో కాదు. అమ్మమ్మా, ఒరే గోపాలం, ట్రై టు అండర్స్టాండ్. ఇప్పటికైనా కాస్త తెలివి తెచ్చుకొని అమ్మాయి పెళ్లికి వెంటనే ఏర్పాటు చేయరా. అప్పుడే దాని పెళ్లికి తొందరే ఉందక్కయ్య. Shut up! చూడు గోపాలం, ఇంకా నీతో నాకు మాటలు అనవసరం. ఏది ఏమైనా సరే వచ్చే సంవత్సరం అమ్మాయి పెళ్లి జరిగి తీరాలి, అంతే. పూజ్యులైన మాస్టర్ గారికి కృష్ణ నమస్కారములతో వ్రాయినది. నాకు ఇక్కడ ఉద్యోగం దొరికింది. ఉండడానికి చిన్న అవుట్ హౌస్ కూడా ఇచ్చారు. మీ ఆరోగ్యం జాగ్రత్త. లీల ఎలా ఉంది? నేను తొందరలోనే మీ ఊరు వస్తున్నాను. లీలను మరీ మరీ అడిగానని చెప్పండి. ఇట్లు కృష్ణ. అనురాగం అనుచలిరాగం వినిపించే నీలి కన్నులలో స్వాగతం అన్నది కౌగిలి సందేశం, సుస్వాగతం అన్నది కౌగిలి సందేశం. ఉన్నదంతా ఉన్నలాగా దోచుకున్న దొంగలాగా రెమ్మలలో తుమ్మెదలా చలాకి చెలిబొడిలో ముద్దుకో ముచ్చట సాగని ఇచ్చట పండిన పాటలలో చిరునామా చీకటి కోరిన ఆటలలో అనురాగం అనుచలి రాగం. భామ ఒళ్ళు కటగాని ప్రేమ వేడి పుట్టుకొచ్చి నాకిడికే నా కహల కళాంగు తకదిమితో చల్లగాలి సోకగాని చందమామ ఆవిరాయే కౌగిలిలో గిలగిలల స్వరాల సరిగమతో కొంటిలో వయసునే అంటుకో వలపులా ఎదవీణ జుమ్మని రమ్మని పాడెనులే కాముని పున్నమి పండెనులే. అనురాగం అను ఒక రాగం పలికింది గుండె లోతులలో స్వాగతం అన్నది కౌగిలి సందేశం, సుస్వాగతం అన్నది కౌగిలి సందేశం. ఎందుకు బండి ఎవరు లేరే? బండి కనిష్టంగా రేస్ అవుతుంది. అరే ఇదేమిటిది? బానెట్ దానంతా అది లేచిపోతుంది.
ఏమిట్రా ఉన్నట్టుండి బళ్ళకేదో మాయరోగం వచ్చినట్టుంది? అదండి సంగతి. కాంతమ్మతో వచ్చింది. ఇన్నాళ్ళు నన్ను చూస్తే మనుషులకే అనుకున్నాను. ఇప్పుడు ఈ బళ్ళకు కూడా వచ్చినట్టుంది పోయే కాలం. అవి మాత్రం ఏం చేస్తాయిలేండి, మీ గ్లామరు, మీ క్యారెక్టరు అలాంటివి. మరి ఏమిటిలా వచ్చారు? ఏంటి శివం గారు, బండంతా ఒకటే శబ్దాలు వస్తున్నాయి. ఇంకా ఏ రిపేర్లు ఉన్నాయో చూడరా. ఈ వెనక సీటు ముందు సీటు రెండు బాగా మెత్తపడిపోయారండి. సీట్లు దించి కొత్త స్ప్రింగ్లు వేయించరా. బండి రంగు కూడా పోయినట్టుంది, 2 కోటింగ్లు కొట్టించు. ఆ బండి పాచెట్లం కట్టేసింది గురుగారు. ముసల్దానికి మేకప్ వేసినట్టు. దీనికెందుకని కోకడాబులు. నడువులేనా? ఈ మధ్య నీకు మాటలు ఎక్కువైనట్టున్నాయి. వెళ్ళి పని చూసుకో. నేనంటే ఆడికి బాగా అలుసు. నేను కనపడినప్పుడల్లా ఇట్టాగే బూతులు మాట్లాడుతూ ఉంటాడు. బూతులా? వాడేం మాట్లాడాడు ఇప్పుడు? అయ్యో రామా, వాడు మాట్లాడే ప్రతి మాట బూతేనండి. మీకు అర్థం కాలేదా? చూడండి కాంతమ్మ గారు, బూతైనా నీతైనా మాట్లాడే మాటల్లో ఉండదు, అర్థం చేసుకునే మనుషుల్లో ఉంటుంది. ఎప్పుడు వంకరగా ఆలోచించే వాళ్లకు అమ్మ అంటే అమ్మ అన్నట్టు వినిపిస్తుంది. మీరు ఇంటికి వెళ్ళండి, బండిని రిపేర్ చేసి పంపిస్తాను. డాడీ డాడీ, ఈసారి సెలవులకు వచ్చినప్పుడు నేను ఇక్కడే ఉంటాను డాడీ. అమ్మమ్మ గారు ఊళ్ళో నాకేం తోచడం లేదు, బోర్ కొట్టేస్తోంది. అలాగేనమ్మా, నాకు మాత్రం నిన్ను వదిలిపెట్టి ఉండాలంటే బాధగా లేదు. కానీ ఏం చేస్తాం, కొంతకాలం ఓర్చుకోవాలి. ఈ పరిస్థితుల్లో తను వదిలిపెట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకో, వాళ్ళు వీళ్ళు చుట్టాల ఉంటూ చేరి అమ్మమ్మని కాకబెట్టి ఆస్తి మొత్తం కాజేస్తారు. కాస్తా కోస్తా 150 ఎకరాల కొబ్బరి తోట, 4 కిలోల బంగారం, లక్షల క్యాష్. అయితే నన్ను అక్కడ ఉంచింది డబ్బు నగల కోసమే గాని అమ్మమ్మ మీద అభిమానంతో కాదన్నమాట. నమస్కారం అమ్మా. అమ్మమ్మ వస్తుంది, ఊరుకో. ఉంటామమ్మా. మంచిది, వెళ్ళొస్తాను రా గోపాల. ఒక్క నిమిషం ఆగక్కయ్య. కాకేదో అరిచి ఉంటుంది, శకురం బాగున్నట్లేదు. నీకు మనుషుల భాష కన్నా పిచ్చుకల భాష, కాకుల భాష బాగా అర్థం అవుతాయి. చూడు, ఆ కాకి నీతో ఏదో చెప్పాలనుకుంటుంది. వెళ్ళి జాగ్రత్తగా విను. పదమ్మా. వస్తాను డాడీ. మీరు మంచినీళ్ళు మర్చిపోయారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు కృష్ణ, ఏమ్మా? నువ్వు ఒకసారి తప్పకుండా మా ఊరికి రావాలి. అలాగే, తప్పకుండా. వెళ్ళొస్తాం కృష్ణ. ఒరే గోపాలం, అమ్మాయి పెళ్లి మాట మర్చిపోకు. అలాగే బాయ్ డాడీ. వెళ్ళొస్తాం గోపాలం. అలాగే బాయ్. నమస్కారం అండి. పోనీ. ఈసారి మన తోట బంగ్లా కేసు ఏమైనా సరే గెలవాలయ్యా. మా తాతగారు బ్రిటిష్ వాళ్ళ టైంలో వేశాడు దావా. ఇప్పటికి 50 సంవత్సరాలు అయింది. 53 సంవత్సరాలు 6 నెలల 7 రోజులు సార్. ఇప్పటి వరకు మనం కోర్టులో ఖర్చు పెట్టిన మొత్తం 5,39,457 రూపాయలు 34 పైసలండి. ఇప్పటి వరకు ఈ కేసు వివరాలు రాయలేక 4 గుమస్తాలు, వాదించలేక 3 ప్లేడర్లు, వాళ్ళ వాదనలు వినలేక 2 జడ్జిలు చచ్చిపోయారండి. ఈ కేసు కోర్టులో వేసేటప్పటికి మన ఆస్తి ఖరీదు 50,000 సార్. అదే ఇప్పుడు 50 లక్షలు చేస్తుందండి. ఆహా, శాబాష్. ఓరు మొదట కృష్ణను చూసేనా కాస్త చురుకుగా నువ్వు నేర్చుకోరా. అవును బాబు, మన కేసు వాదించబోయే లాయర్ పేరు ఏమిటి? శోభరాజ్ అండి. శోభరాజా? అవును సార్. అది కాదయ్యా, సిద్ధాంత్ ఏం చెప్పాడంటే మన తరఫున వాదించబోయే లాయర్ పేరు సీతో గాని కేతో గాని మొదలవ్వాలన్నాడయ్యా. నో ప్రాబ్లం సార్. ముందు మీరు కుర్చీలో కూర్చోండి. ఇక్కడ కాదు, మీ కుర్చీలో కూర్చోండి సార్. ఇప్పుడు చెప్పు. ఆ లాయర్ అసలు పేరు చార్లెస్ శోభరాజ్ అండి. చార్లెస్ శోభరాజా? అవును సార్. మరి చార్లెస్ ఎందుకు వదిలేశాడయ్యా? అది చార్లెస్ శోభరాజ్ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ అనుకుని క్లయింట్స్ ఎవరు రారని చెప్పి శోభరాజ్ అని పెట్టుకున్నాడు. ఓ, అలాగా. అవునయ్యో, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మన కేసు వాదన గాని జడ్జి వినటం గాని మధ్యాహ్నం 2:30 గంటల తర్వాతే హీరింగ్ మొదలు పెట్టాలి. అది పెద్ద కష్టమే కాదు సార్. కాకపోతే ఒక 100 125 ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. అమ్మో 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 100 125 చాలా ఎక్కువన్నాయా. ఓ 10 రూపాయలతో పని చూడ మనం. అదేమిటి సార్, 10 రూపాయలు కోర్టులో జవాన్ కూడా తీసుకోడండి. కరెక్టే కదా. ఏమిటో నీ సొమ్ము ఇచ్చినట్టు బాధపడిపోతావు. కృష్ణకు 100 125 ఇచ్చి పంపించు. 100 125 100 ఇచ్చి పంపించు. అలాగే. ఇదిగో కృష్ణ సార్. మరీ వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చేకయ్యా. కాస్త బేరవాడి కానిచ్చేయి. అలాగే సార్. ఇప్పటి వరకు మొత్తం ఎంత తీసుకున్నావు? లాయర్ ఫీజు 500, నా ప్రయాణం ఖర్చు 200, ఆ పైన ఈ 100 మొత్తం కలిపి 800. ఇదిగో లెక్కల్లో నేను చాలా కరెక్ట్. ప్రతి పైసకి నువ్వు లెక్క చెప్పాలి. అబ్బే, నాకెందుకు తెలియదండి. అందుకేగా 20 రూపాయలు 10 పైసల సంగతి. 10 రూపాయలు 20 పైసలు. ఏమిటో తెలియదా? లేకపోతే ఈ నెల నుంచి సంగతి తెలిసిందిగా. వస్తా.
అందుకని మా అమ్మా బాబు పెట్టిన పేరు నేను ఇప్పుడు మార్చుకోవాలా? అబ్బే మీరు నన్ను అపార్థం చేస్తున్నారు సార్. నేను చెప్పొచ్చేది ఏమిటంటే మీరు మా ఆఫీస్కు రాసే ఉత్తరాల్లో మాత్రం శోభరాజ్ అనే మీ పేరుకు ముందు చార్లెస్ కలిపి చార్లెస్ శోభరాజ్ అని సంతకం పెట్టాలి అంతే సార్. అయినా పేరులో ఉందండి, అంతా ఫీజులో ఉంది కానీ. అవును, పేరులో ఏముంది, అంతా ఫీజులోనే ఉంది గాని. ఇంకో విషయం అండి, మన కేసు పొద్దున్నే 10:30కి హియరింగ్ వస్తుందని మాత్రం పొర్రపాటును కూడా ఆయనకు తెలియకూడదు. మధ్యాహ్నం 2:30 తర్వాత మనం పిలుస్తున్నారని ఆయనతో చెప్పాలి. పోతే అంతమందిని ఎందుకు పట్టును పెట్టుకుంటుంది చెప్పండి? అవును సార్, జస్టిస్ రూద్రఫోర్డ్ గారు జడ్జిగా ఉన్న రోజుల్లోనే ఈ కేసు దాఖలు చేయబడింది. 1.5 సంవత్సర కాలం దాటక ముందే వాది తరపు లాయర్ శ్రీ అనంతశయనం అయ్యంగారు దీర్ఘనిద్రలోకి జారిపోయి తన పేరు సార్థకం చేసుకున్నారు. 1942లో సర్ జాన్ విలియమ్స్ గారి చైర్లో ఉండగా ప్రతివాది తరపు లాయర్ సవ్యసాచి గారు తన 2 చేతులతోనూ బల్ల గట్టిగా గుద్ది వాదించడం వల్ల ఆయన చేతులు పడిపోయి కోర్టులోనే మూర్చపోయారు. 1952లో జడ్జి నవనీతరావు గారు వారం రోజుల పాటు వాదనలు విని విని చెవులు చిల్లులు పడి గుండె ఆవిరై కోర్టులోనే హార్ట్ అటాక్ తో కన్ను మూశారు. 1962లో ఇదే కేసు జరుగుతుండగా లాయర్ వైకుంఠం గారు జడ్జి కైలాసపతి గారు కూడా పాపం ఆయా ప్రదేశాలకు చేరుకున్నారు. కాబట్టి ఎవరా గాడ్ సేవ్ యు. ముహూర్తం చూసి పెళ్లికి బయలుదేరితే పురోహితుడు శవం ఎదురొచ్చినట్టు తొలి రోజే నాకు ఈ దయ్యం పట్టిన కేసు చెప్పానే స్వామి. వెంకటరమణ, మొదటి రోజు జడ్జిగా కోర్టు గడుతుంటే ఇలాంటి మొండి కేసు తగిలిందేవిడు తండ్రి. ఎలాగైనా ఈ రోజు ఈ కేసు తేలిపోయేలా చూడు స్వామి. ఏమిటో చూస్తున్నావు? సార్ సార్ ఏమిటయ్యా, ఏమిటా హడావుడే ఆ కంగారు? మీకు శుభాత్ సార్. ఏమిటయ్యా? మనం కేసు గెలిచాం సార్. కేసు గెలిచామా? కేసు గెలిచామా? మనం కేసు గెలిచామా? ఓహో, మన విషయం ముందే టెలిగ్రామ్ ఇచ్చుండొచ్చుగా. అవునయ్యా, టెలిగ్రామ్ ఇచ్చి ఉండొచ్చు కదా. డబ్బులు ఎక్కడ ఉన్నాయి సార్? సుందరం గారు కనీసం సోడా తాగడానికి ఒక పావులైనా ఎక్కువ లేదు సార్. ఒరే నిద్రమోహ, 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు కదా. నీ సమయం పోయింది, పైగా ఉచిత సలహాలు ఇస్తావు, టెలిగ్రామ్ కోవచ్చు కదా అని కొట్టారా? ఈ ఒక్కసారి అతను క్షమించండి. కృష్ణ చెప్పాడు కాబట్టి నేను వదిలేస్తున్నాను. సార్, పూర్వం మీలాంటి మహారాజులు జమీందారులు ఇలాంటి శుభవార్తలు తెస్తే గొప్ప గొప్ప బహుమానాలు ఇచ్చేవారట. అంటే నాకు ఇమ్మని కాదు సార్, ఈ వార్త వినగానే మీ మొహంలో సంతోషం చూశారు, అది చాలు సార్ నాకు. ఇదిగో, ఇంత చక్కని వార్త తెచ్చినందుకు నిన్ను తగిన రీతిని సత్కరించుకున్నా ఉంటానా? తరతరాలుగా మా వాళ్ళెవరూ సాధించలేని ఈ కేసుని ఈ రోజున నువ్వు గెలుచుకొచ్చావు కాబట్టి ఈ రోజుని నీ జీవితంలో మరిచిపోలేని రోజుగా చేయదలుచుకున్నాను. రే సుందరం, ఇహ నుంచి కృష్ణకి నెలకి 5 రూపాయలు, 5 రూపీస్ ఇంక్రిమెంట్. పోయి జల్సా. అలాగే. అది హ్యాపీ? ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. మీలాంటి యజమానులు కోటి మందిలో ఒక్కరుంటారు సార్. అలాంటి వాళ్ళు నాకే దొరకటం నిజంగా నా పూర్వజన్మ సుకృతం సార్. ఉండండి, స్వీట్స్ తీసుకోండి. అరే, నీకు ఇంక్రిమెంట్ ఇచ్చే నిమిషం కాలేదు, అప్పుడే పాటిస్తా. భలేవారు సార్ మీరు. ఇది కంపెనీ అకౌంట్ లో తెచ్చారండి. కేసు గెలిచిన శుభ సందర్భంలో మీ అందరు నోళ్ళు తీపి చేద్దామని తెచ్చాను సార్. కేసు గెలవటం నాకు శుభవార్త అయితే జీతం పెరగటం నీకు శుభవార్త కాదేమిటి? పోనీ ఓ పని చేద్దాం, ఈ ఖర్చుని చిరసగా పెట్టుకుందాం, సరేనా? సరే సార్, ముందు మీరే తీసుకోండి. సుందరం గారు, ఆగాగు. ఆ 20 రూపాయల 10 పైసలు కాదు, 10 రూపాయలు 20 పైసలు. అదే తెలియ వరకు నీకు స్వీట్ లేదు, హాటు లేదు. ఇది కోర్టులో దావా వేసిన మా తాతగారి ఆత్మశాంతి కోసం. ఇది బతికిన 50 సంవత్సరాల్లోనూ 33 సంవత్సరాలు కోర్టు చుట్టూదా తిరిగిన మా నాన్నగారి ఆత్మశాంతి కోసం. ఇది మన కేసు వాదిస్తూ చనిపోయిన లాయర్ల ఆత్మశాంతి కోసం. ఇది ఇంత సుపాత తెచ్చిన నీ ఆత్మశాంతి కోసం. సార్, నేను ఇక బ్రతికే ఉన్నాను సార్. అవునవును, ఇంకా బతికే ఉన్నావు కదా. ఇవి నేను తర్వాత తింటాను. చూడు, ఇక నుంచి నీ పని తోట బంగ్లాలోనే 4-5 కూలీని తీసుకెళ్లి దాన్ని రిపేర్ చేయించు. అలాగే. సుందరం, కృష్ణ ఎంత డబ్బు అడిగితే అంత ఇస్తూ ఉండు. సార్, నేను ఒకసారి మా ఊరెళ్ళి 2 రోజులు తిరిగి వచ్చేస్తాను. అలాగేనయ్యా, తిరిగి వచ్చిన తర్వాత పని చూడు. థ్యాంక్ యూ సార్.
కృష్ణ రా 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 రా. నమస్కారం మాస్టారు. ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగింది. బాగున్నా లీలా? ఇవాళ సంతలో మంచి కూరగాయలు ఏం దొరకలేదయ్యా, అందుకే భోజనంలో రుచి 10 రకాల కూరలలో రాదు మాస్టారు, వడ్డించే చేతి వల్ల వస్తుంది. అది కూడా వడ్డించమ్మా. ఏమిటిది లీలా? కాకరకాయ కూర నీకిష్టమని బెల్లం వేసి వండాను. ఎలా ఉంది బాబు? చాలా బాగుంది మాస్టారు. లీలకు నీ రుచులు అభిరుచులు బాగా తెలుసు కృష్ణ. నా దిగులంతా లీల గురించేనయ్యా. దాన్నో ఇంటిదాన్ని చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది. లీలకేం తక్కువ మాస్టారు, ఎవరొచ్చినా కళ్ళకద్దుకుని చేసుకుంటారు. ఈ రోజుల్లో మగ పెళ్లి వాళ్ళు కళ్ళకద్దుకునేది కట్న కానుకలేనయ్యా. దరిద్రమే ఊపిరిగా బ్రతుకుతున్న వాణ్ణి నేనేమిచ్చుకోగలను? బాధపడకండి మాస్టారు, దరిద్రం పాపం కాదు, అదొక శాపం. మనందరం ఆ ఓటి పడవలో ప్రయాణం చేస్తున్న వాళ్ళమే. అందుకే కృష్ణ, సాటి మనిషిగా నా పరిస్థితిని అర్థం చేసుకోగలవని నిన్నర్థిస్తున్నాను. వరదక్షిణ ఇవ్వలేని వాడు గురుదక్షిణ ఇమ్మంటున్నాడేమిటా నువ్వు అనుకోకపోతే లీలను నువ్వే ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? మాస్టారు, ఒకప్పుడు విద్యాదానం చేసిన మీ చేత్తోనే ఈనాడు కన్యాదానం చేస్తానంటున్నా. స్వీకరించే అదృష్టం నాకు లేదు. నా జీవితం నా జీవితం చుట్టూ గిరిగీసింది. మరొక వ్యక్తిని ఆహ్వానించేంతటి చోటు అందులో లేదు మాస్టారు. ఇప్పట్లో పెళ్లి గురించి ఆలోచించడమే కాదు, కనీసం కలగనేంత సాహసం కూడా నేను చేయలేను. బాబు, మా లీల పని పాట తెలిసిన పిల్ల, అది నీకు భారం అవుతుంది అనుకోకు. తను నాకు భారం అవుతుందని కాదు మాస్టారు. లీలంటే నాకెంత ఇష్టమో మీకు బాగా తెలుసు. కానీ కడుపు నిండా తిండి కూడా పెట్టలేని పరిస్థితుల్లో నేను ఆమెను చేసుకోవడం నేరమే అవుతుంది. నాన్న, ఆయన ఇంకా పడుకోనివ్వరాదు. పగలంతా ప్రయాణం చేసి వచ్చారు. పడుకో బాబు, పడుకో. లీల ఎక్కడికి వెళ్ళింది మాస్టారు? గుడికి వెళ్ళినట్టుంది బాబు. వస్తాను మాస్టారు. మంచిది బాబు, అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉండు. అలాగే. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఆ. నమస్కారం. లీలా, నేను నీ ముందు చేశాచింది ఆ చేతిని అందుకుంటావని కాని అందులో భిక్ష వేస్తావని కాదు. లీలా, ఆడపిల్ల అభిమానం తోపుట్టులు కృష్ణ. ఇంకెప్పుడు వాటిని అవమానించుకో. తీసుకో. లీలా, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను ఇచ్చింది నీ మీద జాలితో కాదు, ఆప్యాయతతో. పచ్చనోట్ల మీద ఉన్న అక్షరాలు ఏ ఒక్కటి ఆప్యాయతను ప్రేమను సూచించవు కృష్ణ. అందుకు అందమైన మార్గాలు వేరే ఉన్నాయి. నెరవేర్చే అవకాశం లేనప్పుడు అందమైన ఆశలు కల్పించడం అవివేకం. సమర్థుడికి మొదటి శత్రువు నిరాశావాదం కృష్ణ. కోరంత కష్టాల్ని భూతద్దం నుంచి చూసి భయపడేది పిరికి వాళ్ళు మాత్రమే. నీ మీద నాకున్న నమ్మకం నీ మీద నీకు లేదా? నమ్మకం లేక కాదు, ఎప్పుడొస్తుందో తెలియని ఆ మంచి రోజు కోసం ఏళ్ల తరబడి నిన్ను ఎదురు చూడమని చెప్పలేక. ప్రేమించే వ్యక్తి కోసం ఆడపిల్ల చూసే ఎదురు చూపుల్ని కాలం కాదు కృష్ణ కొలిచేది, మనసు. అవసరమైతే జీవితాంతం నీకోసం ఎదురు చూడగలవు. ఆ పక్కన పెట్టు.
నమస్కారం అండి. ఆ. లోపల రండి. ఇప్పుడు కాదు, మంచి ముహూర్తం చూసి లోపలికి అడుగు పెడతాను. అవునయ్యా, పనులన్నీ ఎంతవరకు వచ్చాయి? అయిపోవచ్చునండి, ఇంకో 2-3 రోజులు పూర్తవుతాయి. అది సరే, నేను రేపు బయలుదేరి అఖిల భారత జ్యోతిష్యుల సిద్ధాంతుల సదస్సుకు వెళ్తున్నాను. ఏ ఊళ్ళో సార్? కొంతమంది కాశ్మీర్ అంటున్నారు, మరి కొంతమంది కన్యాకుమారి అయితే బాగుంటుంది అంటున్నారు. ఇంకా తేలలేదు. ఇంకా తెల్లదు. ఎప్పటి నుంచి అండి సదస్సు? కొంతమంది 10వ తారీఖు అయితే బాగుంటుంది అంటున్నారు, మరి కొంతమంది 15వ తారీఖు వరకు మంచి రోజులు ఏమంటున్నారు. ఇంకా తేలలేదు. ఎప్పుడైపోతుంది ఈ సదస్సు? కొంతమంది వారం రోజుల వరకు పడుతుంది అంటున్నారు, మరి కొంతమంది కనీసం 4 రోజులైనా పడుతుంది అంటున్నారు. ఇంకా తేలేదు. అవును, ఇంకా తాలేదు. ఇంతకీ ఈ సదస్సు దేని గురించి అండి? జ్యోతిషుల సిద్ధాంతుల ఐకమత్యం కోసం. అది సరే, నేను వచ్చేసరికి కనీసం 20 రోజులు పడుతుంది. ఈ లోపుగా నువ్వు ఈ పనులన్నీ చేయించు. నేను వచ్చేసరికి మన గృహప్రవేశానికి మంచి ముహూర్తం పెట్టించుకుని వస్తాను. ఈలోగా తేలితే నోరు మూసుకెళ్ళి కార్తీస్తున్నా. చెప్పిన విన్నావు? విన్నాను సార్. అమ్మమ్మా నన్ను చూడు. హాయ్ కృష్ణ. హాయ్ సుమిత్ర. అమ్మమ్మా చూడెవరు వచ్చారు. నమస్కారం అండి. నమస్కారం. రా కృష్ణ, రా. బాగున్నావా? ఆ. ఏమిటి విశేషం? మీకు ఇష్టం మన తోట మామిడికాయలు ఇంటికి తీసుకెళ్లాను. మీరు ఇక్కడ ఉన్నారని తెలిసింది. ఆరోగ్యం బాగుందండి? నిక్షేపంగా ఉన్నాను. హాయ్ సుమిత్ర, బాగున్నావా? ఓ వెరీ ఫైన్. హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. కూర్చో బాబు. పర్లేదండి. అన్నట్టు మా గోపాల్ ఎలా ఉన్నాడు? సుమిత్రకి ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నాడా, లేకపోతే ఎప్పట్లాగే జ్యోతిష్యులు సిద్ధాంతులు అంటూ దేశాల పట్టు తిరుగుతున్నాడా? మీకు శుభవార్త. మన సీతానగరం తోటమంగళ కేసు మనమే గెలిచాం. విన్నాను. ఆ కేసు విషయం నువ్వు చూస్తున్నావని తెలియగానే అప్పుడే అనుకున్నాను మనమే తప్పకుండా గెలుస్తామని. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సుమిత్ర, అబ్బాయికి మన మేడ మీద గది చూపించు. కృష్ణ, వెళ్ళి స్నానం చేసి రెస్ట్ తీసుకో. వెరీ గుడ్. వస్తానండి. రా కృష్ణ. గురుగారు గురుగారు శుభలేఖ వచ్చిందండి. ఎవరిదిరా పెళ్లి? అదేనండి, రామారావు గారి షెడ్లో పనిచేసి ఆంజనేయులది. ఏమిటో ఆడా మగ కాండాలు తప్ప అందరికి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. దొంగ తిరుగుడురా వంకర మొహనాయరా. ఆ చెప్పేదేదో తిన్నగా చెప్పాడు. లేకపోతే ఏమిటండి, ఇంకా ఏంటది ఎలా ఉంటారు పెళ్లి పెడాకులు లేకుండా? నాకు పెళ్లి కాకపోతే నీకెందుకురా బాధ? ఏం లేదండి, మీరు తొందరగా పెళ్లి చేసుకుంటే అదే పందిట్లో ఖర్చు లేకుండా నేను కూడా చేసుకుందామని. మా నాన్నమ్మ కూతురు నా ప్రాణం తీసేస్తుంది ఎప్పుడు అని. ఏంట్రా పెళ్ళా శోభనమా? శోభనం ఎప్పుడు అయిపోయింది, పెళ్లి ఒకటే జరగాలి. గురుగారు తొందరగా చేసుకోండి పెళ్లి. ఎవరిని? మీ మేనమామ కూతురునా? ఊరుకోండి, ఓ మంచి అమ్మాయిని చూసి. ఒరేయ్, అమ్మాయి అంటే ఎలా ఉండాలో తెలుసా? పద్మినిలా ఉండాలి. ఏది హేమ పద్మియా? ఎందుకంటే పాత మోడలో. నేను మాట్లాడుతున్నది ఫియట్ కార్న్ గురించి కదా, రాణి పద్మిని గురించి. ఒరేయ్, అసలు ఆడదానికి కావాల్సింది అందం కాదురా, పౌరుషం, గుండె ధైర్యం. అసలు ఈ రోజుల్లో ఏ ఆడదాన్ని చూసినా గుప్పిడి గుండె ఉండదు, పిడికెడు కండా ఉండదు. చీ, ఇట్టంటోళ్ళను పెళ్లి చేసుకోవడం కంటే సన్యాసం పుచ్చుకోవడం చాలా మంచిది. ఒరే సన్యాసే, గురు పెళ్లికే ముందురా తొందర, పని నేర్చుకోరా ముందర. ఆ పని ఎప్పుడో నేర్పించింది మా మేనమావ కూతురు. నేను చెప్పింది ఆ పని కాదురా, ఈ పని. వెళ్ళు, పని చేయి. మాస్టరు మీరా? ఇక్కడికి ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు? ఏం చెప్పమంటావు బాబు, అప్పుల వాళ్ళు ఇల్లు జప్తు చేసేశారు. నిలువ నీడలేక వేరే ఆధారం దొరక్క నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం. అలాగా? అవును, లేలేది లోపల సామాన్ సర్దుతాను. ఈ బంగ్లాలోనా? కొంప మునిగింది మాస్టారు. ఇది ఎవరిదనుకుంటున్నారు? మా యజమాని గోపాలరావు గారిది. 50 సంవత్సరాల తర్వాత ఆయనకి స్వాధీనమైంది. ఇంకా గృహప్రవేశం కూడా కాలేదు. మీరు ఇక్కడ మకాం పెట్టారని తెలిస్తే నా ఉద్యోగం ఓడగొట్టి మెడపట్టి బయటికి ఎడుతారు. అయ్యో వద్దు బాబు, మాకు ఈ సంగతి తెలియకొచ్చాం. అయితే ఇప్పుడే ఖాళీ చేసేస్తాం. మామూలుగా మీకు మాట రాకూడదు. అమ్మాయి లీలా. మాస్టారు ఒక్క నిమిషం. ప్రస్తుతం మా ఓనర్ గారు ఊళ్ళో లేరు. ఆయన రావడానికి 10-15 రోజులు పడుతుంది. ఈ లోపల ఏదో మార్గం ఆలోచిద్దాం. అంతవరకు మీరు ఇక్కడే ఉండండి. నీ మేలు మర్చిపోలేం బాబు. అవే మాటలు మాస్టారు. మీ చేతి చల వల్ల నేను ఈ రోజున కనీసం ఇలా అయినా ఉన్నాను. పరిస్థితులు నన్ను నిస్సహాయుడిగా మార్చాయే గాని కృతజ్ఞుడిగా మాత్రం కాదు. మీరు లోపల పోదండి, నేను ఇప్పుడే వస్తాను.
ఇది నా గదేనా? ఇంతకు ముందు కూర్చోవటానికే చోటు ఉండేది కాదు, ఇప్పుడేమిటి ఇంత విశాలంగా ఉంది? గదిలాగే జీవితం కూడా కృష్ణ. సరిగ్గా సర్దుకోగలిగితే అయిన వాళ్ళకి అందులో తప్పకుండా చోటుంటుంది. ఊహలు నిజాలు సమాంతర రేఖలేనా? అవెప్పుడు కలవు. వాటిని కలిపే శక్తి ప్రేమకుంది. ఆ నమ్మకం నాకుంది. సన్న చీర కట్టి సన్నజాజులెట్టి కన్నుగొట్టె కుర్రభామ. సన్న చీర కట్టి సన్నజాజులెట్టి కన్నుగొట్టె కుర్రభామ. మెత్తగున్న పెట్టారు కొత్త బుద్ధి పుట్టారు ఓ పట్టు పట్ట వేరా. నాకైతే అత్తమ్మ చీకట్లో సింగారాలు చిట్టో చిత్తమ్మ. చీకట్లో సింగారాలు చిట్టో చిత్తమ్మ. కన్నె బుడ్డ కాటుకోరిందమ్మ. వచ్చే మాఘమాసంలో చచ్చే వణుకు పుడుతుంటే నచ్చే గుంట తోడుంటే మోతలేవమ్మో చలికోతలేవమ్మో. తట్టక్కు తట్టక్కు చిలకమ్మ పోకంత తళుకమ్మ. ఇరుకైనా కౌగిళ్ళిస్తే అంతే చాలమ్మా. ఇరుకైనా కౌగిళ్ళిస్తే అంతే చాలమ్మా. కోకిలమ్మ మేతకొచ్చిందమ్మో. సన్న చీర కట్టి సన్నజాజులెట్టి కన్నుగొట్టె కుర్రభామ.
ఈడోడు ఎవరు బాబు మీరు? ఈ ఎస్టేట్ యజమాని గారి చిన్న తమ్ముడు గారిని, సుందరం గారిని. నమస్కారం బాబు. నమస్తే నమస్తే. ఇంతకీ మీరెవరు? కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? ఈ మర్యాదల్ని తర్వాత. అసలు ఇంతకీ మీరెవరు? అమ్మాయి లేరా? చిన్నబాబు గారికి పలహారం కాఫీ తెచ్చిపెట్టమ్మా. ఇంతకీ ఆ కృష్ణగాడు ఎక్కడ? బంగ్లా కాపలా ఉండమంటే నీలాంటి వాళ్ళందరినీ చేర్చి ఇది సత్రం చేస్తాడనమాట. రాని చెప్తాను. ఇందులో అతను తప్పేమీ లేదు బాబు. అతను ఊళ్ళో లేని సమయంలో మేమే వేరే గత్యంతరం లేక అందాక ఇక్కడ తలదాచుకుంటున్నాం. వేరే రచన బాబు. తీసుకోండి. తీసుకోండి బాబు. ఎవరు? మీ అమ్మాయా? చాలా బాగుంది. తొందరలోనే ఎక్కడైనా ఇల్లు చూసుకుని వెళ్ళిపోతాం బాబు. ఒక్క 4 రోజులు. ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకుని పాప మీరు ఎక్కడని తిరుగుతారు? నేను మా అన్నయ్యతో మాట్లాడతాను. ఆయనకి నేను ఎంత చెప్తే అంత. మీరు ఇక్కడే నిశ్చింతగా ఉండొచ్చు. చాలా సంతోషం బాబు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. తీర్చలేని వాడికి మీరు రుణాలు ఇవ్వం. నెలకి 100కి 4 రూపాయల చొప్పున వడ్డీ కట్టాల్సిందే. మాకు తెలియకుండా మీరు మా బంగ్లాలో తిష్ట వేశారు. మా బంగ్లాలను అద్దెకివ్వం. ఒకవేళ ఇచ్చినా మీరు మాకు అద్దెవ్వలేరు. అందుకనే నేను మీ అమ్మాయిని అద్దెకుంచుకుంటాను. అదే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. మేము చాలా అదృష్టవంతులం బాబు. మాకు అంతకంటే కావాల్సిందే ఉంది. ఏమైంది బాబు? నిజంగా నిజంగా మీరు ఒప్పుకుంటున్నారా? అవును బాబు. మీ అమ్మాయిని నాకివ్వడానికి? అవును బాబు. మా అన్నయ్యకి నేను ఎంత చెప్తే అంత. ఆయన రాగానే మూటలు పెట్టించేద్దాం. ఎక్కడ తెచ్చారు? ఉత్తర పుట్టిన ఇలా సడన్ గా ప్రత్యక్షమైన కంగారు పెడతారు. ఎన్నిసార్లు చెప్పారా నీకు? తప్పైంది గురుగారు. ఎక్కడ గోపిగాడు? పాతగుడ్ల మేస్తే బేరం ఆడుతున్నాడు గురుగారు. బేరం ఆడుతున్నా లేకపోతే దాంతో సీను ఆడుతున్నా? సీను నీళ్ళు తినం. కారం నాకు భయం గురుగారు. తవంగి నాయన కారం అంట. తవంగంటే ఏంటి గురుగారు? నీ మొహాన్ని ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా? ఆడ మగ కాని జాతి కంటే హీనమైన జాతి ఉంటుందిరా. దాన్ని వంగి అంటారు. అదే నీలాగే మిరక్కాయ బజ్జీని చూసి భయపడతారే వాళ్ళన్నమాట. ఒరే అలీ ఖాన్ అబ్దుల్ గఫూర్, ఈ మిరక్కాయ బజ్జీల గొప్పతనం గురించి నీకేమైనా తెలుసారా? తెలియదు. ఇల్లు మగాడి మగతనానికి ఛాలెంజ్ రా. మనం నోరు ఇప్పామంటే మన ఊరు ఆటో నగరంతా గసగసలాడిపోతుంది కదా. ఇది షివరింగ్ వచ్చినట్టు. ఎందుకు అనుకుంటున్నావు? తెలియదు. ఎందుకు? మనం ఈ మిరక్కాయ బజ్జీలు తింటున్నాం కాబట్టి. నీ అబ్బా ఉడతలో పట్టిన మీ సుందరం వచ్చాడు ఉదయం. ఏ సుందరం? అదే మీ పెడత మొహం సుందరం, ఓనర్ గారి చిన్న తమ్ముడట. ఓహో అతనా? 1 ముందు 0 లాంటి వాడు. ప్రమాదం ఏం లేదు. ఏమంటాడు? నన్ను పెళ్లి చేసుకుంటాడట. ఆహా. నాన్నగారిని అడిగాడు. మీ నాన్నగారు ఏమన్నారు? ఏమంటారు? ఒకప్పుడు నేను అడిగితే నువ్వు కాదన్నావు. నాన్నగారికేమో నా బరువు ఎంత తొందరగా దించుకుందావా అనుంది. అలాగా? అలాగా అని తాపిగా ఉంటే కాదు. ఈ ప్రమాదం తప్పే మార్గం ఆలోచించు ముందు. డోంట్ వరీ మై డియర్ లీలా. ఆ విషయం నాకు వదిలేసి నువ్వు నిశ్చింతగా ఉండు.
లీలా లీలా ఓ లీలా మదిలో మన్మథ లీలా రావే నారాణి వనపుల పారాణి నీదే ఈ ప్రాణి దేవి పాహి ప్రేమే దేవి లీలా లీలా ఓ లీలా మదిలో మన్మథ లీలా పదవే ప్రియ బాల నా ఎదలో యమగోల ఆ పదలోనే ఉన్న పూపదకు చేర్చవే నరుడా మా నరుడా నీ చెల్లికి ఓ నరుడా నీ మొరలే నే విన్నా నీ మోజు తీర్చనా చెల్లించాలి నా వడ్డీ చంప చంప ఎదురొడ్డి చెల్లించాలి నా వడ్డీ చంప చంప ఎదురొడ్డి లలిత మదన లలిత వదన వలదు భజన ఈ వేళ లీలా లీలా ఓ లీలా మదిలో మన్మథ లీలా ఓ మీరు ఇక్కడున్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఇదిగోండి మొన్న మీరు ఇచ్చిన డబ్బుకి జమా ఖర్చు తీసుకొచ్చాను. అది అలా ఉంచవయ్యా. వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళంటే ఎవరు? వాళ్ళేనయ్యా, మాస్టరు వాళ్ళ అమ్మాయి. వాళ్ళ గురించి మీకేమిటి అంత ఇంట్రెస్ట్? నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. మాస్టర్ కూడా ఒప్పుకున్నారు. ఆ అమ్మాయినా? అదేమిటయ్యా అలా అయిపోయావు? మీరేదో తెలివి తక్కువ వాళ్ళు మాత్రమే అనుకున్నాను కానీ మరీ ఇంత పనికిరాని శుద్ధ చవట వాజమ్మ దద్దం అనుకోలేదు. వాటిలో లేకపోతే ఏమిటండి, మీరు కావాలనుకుంటే బయట బ్రహ్మాండమైన సంబంధాలు బోల్డ్ ఉన్నాయి. పైగా ఇది మామూలు పర్సనాలిటీయా? ఈ పర్సనాలిటీకి కనీసం 3-4 లక్షల కట్నం వస్తుందండి. అదనం 3 లక్షలు వేసుకోండి. నెలకి 100కి 4 రూపాయల చొప్పున వడ్డీ ఎంతైందండి? ఆగండి నేను చెప్తాను. నెలకి 12,000. 12,000? ఆ 12,000కు చక్ర వడ్డీ కట్టారనుకోండి, డబ్బే డబ్బు. నిజమేనయ్యో, నీ అంత దూరం ఆలోచించలేదు. అమ్మయ్యా. లాభం లేదయ్యా. ఆ? ఆ డబ్బులన్నీ మా అన్నయ్య తీసుకుంటాడు. ఆయన అంత డబ్బుకి నేను వడ్డీ లెక్క పెట్టలేను. అదే కాక కట్నం తీసుకుంటే పోలీసులు పట్టుకుంటారు. ఈ గొడవలని మనకెందుకు కానీ నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానయ్యా. మళ్ళీ మోటుకొచ్చారు. అసలు ఆ అమ్మాయి ఎంత గైరదో మీకు తెలుసా? అవునయ్యో, గుర్తొచ్చింది. ఆ రోజు నా మీద కాలు చెప్పు తీసింది. కొట్టేసిందా? నేను దొరుకుతానా? అదృష్టవంతులు కాబట్టి బ్రతికి బయటపడ్డారు. అసలు అమ్మాయి కోపం వచ్చిందంటే తిట్టిన తిట్టకుండా అరగంట సేపు దుమ్ము దులిపేస్తుంది. కాబట్టి ఆలోచన మానుకోండి. అంతేనంటావా? ఖచ్చితంగా. అయితే నేను ఈ అమ్మాయిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకున్నాయా? మళ్ళీ ఏమైందండి? అదంతేనయ్యా. తిట్లేమన్నా నాకు కొత్త అనుకున్నావా? మా అన్నయ్యలిద్దరూ తిట్టిన తిట్లకి నా చెవులు ఎప్పుడో చిల్లులు పడిపోయినాయి. మనం తిట్ల భయపడే రకం కాదు. అంటే దునపోతున్న వర్షం కురిసినట్టు. అంతే అంతే. అయినా ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా? బాకీలు ఎవరు ఎగ్గొడ్డాన్ని చూడరు, దొంగలు ఎవరు ఇంటి ఛాయలు కూడా రారు. అసలు పెళ్ళాం గయ్యాళిదైతే ఎంత మంచిదో తెలుసా? అర్థం కాలేదా? ఎంత అన్ని పళ్ళు తనే పైనుండి చేసుకుపోతుంది. మా గాడికి ఎంత సుఖం. మగాడికి సుఖమేలేండి, కానీ నేను ఆలోచించేది మీ గురించే కదా. ఇదిగో, నువ్వు నా గురించి ఏం ఆలోచించక్కర్లేదు, కానీ అక్కడ వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి. వెళ్ళు త్వరగా టైం వేయకుండా వెళ్ళు. ఏరా కళావర్జాకి లాంటి నీకు ఆర్తిని రాని కావాల్సి వచ్చిందా? నీకు బుద్ధి చెప్పడానికి డైమండ్ రాజును తీసుకొస్తా. ఒక్క దెబ్బకు దెయ్యం దిగిపోవాలి. ఏరా ఏం చేస్తున్నావు? ఆ డిఫరెన్స్ లో సౌండ్ వస్తుందని కాంట్రాక్ట్ ఖంకా గారు పంపించారు. అంటే బానెట్టి ఇంజిన్ చూస్తున్నావు అన్నమాట. నీ అబ్బ నిద్రమోహన్ ఆయన. ఇలాంటి బళ్లకు డిఫరెన్స్ వెనక పక్కన కింద ఉంటాయి. పక్కీరు నా కొడక. ఒరే, పళ్ళు జరి ఏడాదైంది, ఏ బండికి ఏది ఎక్కడుంటుందో తెలుసుకోలేకపోతున్నావు. ఇదిగా రేపు పొద్దున పెళ్లి అయితే మొదటి రాత్రి కూడా ఇలాగే చేస్తావా? అది బాగానే చేస్తానండి. ఏది? అదేనండి. గుడ్ న్యూస్. సార్, ఏమిటి కృష్ణ? మీరు వెంటనే నాతో రావాలి సార్. ఎక్కడికి? మన తోట బంగ్లాలోకి ఎవరో ముసలైన ఆయన కూతురు వచ్చి మకాం వేశారండి. 4 తన్ని బయటకు పంపించుకు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ పని నేను ఎప్పుడో చేస్తుండేవాడిని. మన సుందరం గారు కనుక అడ్డు రాకపోతే. సుందరమా? ఇదిగో ఆ డొంక రోడ్డు వదిలి మెయిన్ రోడ్డు మీదకి వచ్చాయి. అసలు ఇంతకీ ఏం జరిగిందో వివరంగా చెప్పు. సుందరం గారు ముసలాయన కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి వాళ్ళు ఆ బంగ్లాలోనే 12 ఉండిపోవడానికి పర్మిషన్ ఇచ్చారండి.
పాప అమ్మాయి మాత్రం రోజంతా ఏడుస్తూ కూర్చుందండి. ఎందుకని? మనలో మనం అనుకోకూడదు కానీ చూస్తూ చూస్తూ మనం సుందరంగానే పెళ్లి చేసుకోవాలంటే ఏ అమ్మాయికి మాత్రం ఏడుపు రాదండి. అది పాయింటే. పైగా ఆ పెళ్లి బలవంతంగా జరిగిందనుకోండి, ఆత్మాభిమానం పౌరుషం గల అమ్మాయి ఏ నూతిలోనో గోతులోనో దూకిందనుకోండి, ఏ మత్సాలేని మీ వంశానికి ఎంత అప్రతిష్ట. చాలు. అసలు నన్ను అడిగితే 20 తర్వాత అంకెలన్నీ క్యాన్సిల్ చేసి పారేయాలయ్యా. అదేమిటండి? ఇవైదా ఇవైదా ఇవైదు ఇవైదు మొత్తం 20. ఇంతకు మించి మంచి అంకెలు ఎలా లెక్క పెడతాడయ్యా? చేత నన్ను అడిగితే మీరంతా ఓ 10 నిమిషాలు బయటకు వెళ్ళండి. ఏమిటి సార్ సుందరం గారు, మంచి హుషారుగా ఉన్నారు? ఏమిటి విషయం? ఓ పెళ్ళటగా? అది కాదన్నయ్యా. తీసి పారేసిన ఆయిల్ ఫిల్టర్ మొహం నువ్వును. నీకు పెళ్లి కావలసి వచ్చింది అబ్బే. కప్పలాగా నోరు తెరవద్దు, చెవులు మాత్రం డొప్పల్లాగా తెరుచుకొని నేను చెప్పేది జాగ్రత్తగా విను. అర్థమైందా? నిన్నేదో గుమస్తాల మీద పెత్తనం చెలాయించరా అంటే ఈ ఎస్టేట్ అంతా నీ బాబుగాడి సొమ్మైనట్టు అడ్రస్ లేని బేబరసగాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ తోట బంగ్లాలో పెడతావరా బేవత్వం. అబద్ధాలు ఆడావంటే తోలులు చేస్తాను, జాగ్రత్త. నువ్వింకోసారి తోట బంగళా కేసి వెళ్ళినా, కనీసం అటువైపు తిరిగి చూసినా, నిన్ను తీసుకెళ్లి షెడ్ లో ఏ జాయింట్ కా జాయింట్ విడగొట్టి గ్యాస్ వెల్డింగ్ పెట్టించి ఆ తర్వాత గ్రైండింగ్ చేయించి పాత ఇనప సామాను గుడ్డికి కిలోల లెక్కన అమ్మేస్తా. పెళ్ళంటే నీ విషయంలో ఇది. అర్థమైందా? నీ ముఖానికి పెళ్ళంట పెళ్ళి. చిచి, ఇక ముసల్నా పొడికించిన కూడా ఓవర్ ఆయిలింగ్ చేసేస్తే ఓ పని అయిపోద్ది. మాస్టారు మాస్టారు మాస్టారు, ఏమిటా కృష్ణ, ఏమిటా కంగారు, ఏమైంది? ఏముంది, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డాం. పెద్ద పూలు వస్తుందండి. పెద్ద పూలు ఏమిటి, రావడం ఏమిటయ్యా? అయ్యో ఆయన వచ్చేస్తున్నారండి. ఎవరయ్యా? ఇంకెవరండి, మా చిన్న బాసు. అసలే మనిషి మహాకోపిష్టి, బూతులు ఆయన మాతృభాష. ఆయన వచ్చి రాగానే ముందు మీ ఇద్దరిని, ఆ తర్వాత నన్ను, ఆ పైన మీ సామాన్ని మొత్తం రోడ్డు మీదకి ఇసిరేస్తాడండి. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఇవి తీసుకోండి. ఏమిటిది? పచ్చిమిరపకాయ బజ్జీలు. అబ్బా, ఇప్పుడు నాకెందుకయ్యా? అబ్బా మీకు కాదండి, ఇవంటే ఆయన చాలా ఇష్టం. ఆయన రావడం తుఫాన్ మేలే వస్తాడు. ఆయనకు గానీ ఆయన మాటకు గానీ అడ్డు రాకండి. కూర్చోబెట్టి మర్యాద చేసి ముందు ఇవి పెట్టండి, ఆ తర్వాత స్ట్రాంగ్ టీ కొట్టించండి. అర్థమైందా? అన్ని కొట్టించా కూడా అతను కోపం తగ్గపోతే? మన కర్మ, ఆ పైన భగవంతుడి దయ. ముందు మీరు లోపలికి ఏర్పాటు చూసుకోండి. ఎవరా లోపల? బయటకు రావే. నమస్కారం చంద్రబాబు గారు, రండి రండి, లోపలికి దయచేయండి. మస్కల్ నా కొట్టుకో. అసలు ఎవడు నువ్వు? సెంటర్ బోల్టుడు క్యూట్ అడ్జస్ట్ చెప్పు. నువ్వును ఏం చెప్పమంటారు బాబు, నా రోజులు బాగుండలేదు. అందుకే నా చేతికి చిక్కావు. ఇదేమన్నా నీ అమ్మ మొగుడు సొమ్మనుకున్నావా నా కొడక? పిల్ల జల్లతో వచ్చి ఆక్రమించుకోవడానికి. పంతలో నీలాంటి దిక్కు ముక్కు లేని బుక్కా పకీర్లంతా ఉంటే ఏ సత్రాల్లోనూ ఉండాలి, లేదా ఏ చెట్టు కింద అడుక్కు తినాలి. అంతేగాని ఇలాంటి పెద్దవాళ్ల ఇళ్లలో సూత్రాలులాగా చేరిపోవడమేనా? నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. మర్యాదగా ఈ బంగళా ఖాళీ చేసి వెళ్ళిపోయావా? సరే సరే, లేదా ఏ జాయింట్ కా జాయింట్, ఏ పట్టు కా పట్టు విడగొట్టి మూటగట్టి నా మోటార్ బైక్ బ్యాక్ వీలు కట్టి లాక్కెడతాను. మనిషికి కావాల్సింది మీలాగా 6 అడుగుల విగ్రహం కాదు, కొంచెం నిగ్రహం. పెద్ద చిన్న లేకుండా నోటికొచ్చినట్టు తిట్టే మీరు మర్యాదస్తులు, మేము అడుక్కు తినేవాళ్ళునా? 2 రోజులు మేము ఇక్కడ ఉన్నంత మాత్రాన మీ బంగ్లా అరిగిపోతుందా, తరిగిపోతుందా? 10 మందికి చదువు నేర్పే బడిపంతులో ఎంత లేనివాడైనా చేతులు జోడించే మనుషుల్నే చూశాను, కానీ చెయ్యెత్తే మనిషిని మిమ్మల్నే చూస్తున్నాను. ఐశ్వర్యం మీ అణువణువున అహంకారంగా మారి సంస్కారానికి ఏ మాత్రం ఆస్కారం లేకుండా చేసింది. మానవత్వం లేని మనుషుల మధ్య ఉండటం కన్నా ఏ శ్మశానంలోనూ కాపురం ఉండటం మంచిది. అక్కడ కేవలం దెయ్యాలే ఉంటాయి. పదనన్నా.
నన్ను క్షమించండి, నా మాట కొంచెం దురుసు. పర్వాలేదు బాబు, మీ కలివి మీకు ఈటెల్ లాంటి మాటలు విసిరే బలిమినిస్తుంది. మా లేమి మాకు వాటిని భరించే ఓర్పు నేర్పుతుంది. అమ్మా లీలా, రామ్మ. మాస్టర్, నా మాట వినండి. నేను తొందరపడి మిమ్మల్ని నానా మాటలు అన్నమాట నిజమే. నా తప్పు ఒప్పుకుంటున్నాను, నన్ను మన్నించండి ప్లీజ్. గుడ్డివాడిని అమావాస్య, పేదవాడిని అవమానం కొత్తగా బాధించేది ఏమీ ఉండదు. కూర్చోండి బాబు. అమ్మాయి లీలా, బాబు గారికి కాస్త పలహారం తెచ్చిపెట్టమ్మా. తీసుకోండి బాబు. పచ్చిమిరపకాయ బజ్జీలు. మా ఇల్లు అప్పుల వాళ్ళు జప్తు చేశారు బాబు. వేరే దారి లేక ఇక్కడికి వచ్చాం. ఒక్క వారం రోజులు గడువిప్పిస్తే. దాందే ఉంది మాస్టర్, మీ ఇష్టం వచ్చిన రోజులు ఇక్కడే ఉండండి. ఈ బంగళా అంతా మీదే అనుకోండి. నా మాటలేమి మనసులో ఉంచుకోకండి. కృష్ణతో చెప్పి వెళ్తాను మీకు ఏం కావాలో చూడమని. చాలా సంతోషం బాబు. మనిషికి కావాల్సింది మీలాగా 6 అడుగుల విగ్రహం కాదు, కొంచెం నిగ్రహం. పెద్ద చిన్న లేకుండా నోటికొచ్చినట్టు తిట్టే మీరు మర్యాదస్తులు, మేము అడుగు తినేవాడునా? 10 మందికి చదువు నేర్పే బడి పంతులు. ఎంత లేనివాడైనా చేతులు జోడించే మనుషులే చూశాను, కానీ చెయ్యెత్తే మనిషిని మిమ్మల్నే చూస్తున్నాను. ఐశ్వర్యం మీ అణువణువున అహంకారంగా మారి సంస్కారానికి ఏ మాత్రం ఆస్కారం లేకుండా చేసింది. అసలు ఆడదానికి కావాల్సింది అందం కాదురా, పౌరుషం, గుండె ధైర్యం. నమస్కారం అండి. నిన్నటి నా తిరస్కారాన్ని పురస్కరించుకుని నాకు నమస్కరించడానికి మీకు మనస్కరించడం లేదనుకుంటాను. బతికి చెడ్డవాళ్ల కోపం భస్మాసు రహస్యం లాంటిది. అది వాళ్ళనే దహిస్తుంది గాని ఎదుటి వాళ్ళనేమీ చేయదు. కూర్చోండి, నాన్నగారిని పిలుస్తాను. పర్వాలేదండి, అంత తొందర లేదు. ఏమండి, నమస్కారం బాబు. నమస్కారం మాస్టర్. మీకు సౌకర్యాలన్నీ ఎలా ఉన్నాయో చూసిపోదామని వచ్చాను. చాలా పెద్ద మనసు బాబు మీది. మీలాంటి వారి అండదండలు ఉంటే మాకు లోటే ఉంటుంది. ఏమిటో మాస్టర్, మిమ్మల్ని ఇద్దరినీ చూస్తుంటే ఏదో దగ్గర బంధువుల్ని, ఆత్మీయుల్ని చూసినట్టు అనిపిస్తుంది నాకు. మీకేం కావలసి వచ్చినా నిర్మోహమాటంగా నన్ను అడగండి. అలాగే బాబు. మాస్టర్, పోతే మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. చెప్పండి బాబు. ఏమీ లేదు మాస్టర్, నాకు నచ్చిన అమ్మాయి కనపడక ఇంతకాలం నేను పెళ్లి చేసుకోలేదు. నిన్న మీ అమ్మాయి లీలను చూసిన తర్వాత ఇప్పటికి నాకు తగిన బండి దొరికిందనిపించింది. బాబు, సారీ మాస్టర్, నాకు తగిన అమ్మాయి దొరికిందనిపించింది. ఆ పౌరుషం, ఆ ఆత్మాభిమానం, ఓహోహోహోహో, మీకు అభ్యంతరం లేకపోతే లీలను నేను పెళ్లి చేసుకుంటాను. బాబు, మీకు తెలిసేమో అనుకున్నాను. మీ తమ్ముడు సుందరం గారు వచ్చి మా అమ్మాయిని చేసుకుంటా అన్నారు. నేను వారికి మాట కూడా ఇచ్చేశాను బాబు. మీరు వాడికి ఒక్కడికే మాట ఇచ్చారు, కానీ వాడు మాత్రం కనిపించిన ప్రతి ఆడపిల్లని పెళ్లి చేసుకుంటానని నిక్కర్లో నుంచి ప్యాంటులోకి మారిన మరుక్షుల నుంచి ఇలాగే వాగ్దానాలు మొదలెట్టాడు. మాస్టారు, మీరు వాడి మాటలు పట్టించుకోకండి. వాడు మళ్ళీ దరిదాపుల్లో కూడా రాకుండా వాడి ఇంజన్ డౌన్ చేసి వచ్చాను. అదొక్కటే మీకు అభ్యంతరం కాకపోతే. బాబు, పూట గడవన వాడికి పచ్చడి మెతుకులు దొరికితే అదే అమృతలా అనిపిస్తుంది. అలాంటిది మీరు ఇప్పుడు మాకు పంచపక్ష పరమాన్నాలే వడ్డిస్తామంటున్నారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం బాబు. మాస్టర్, శివం గారు చాలా మంచి వ్యక్తి లేదా? మాట కొంచెం దురుసన్న మాటే గాని మనస్సు చాలా మెత్తన. లక్షల కొద్ది ఆస్తికి తన వారసుడైన పెద్దల దగ్గర నుంచి ఏం ఆశించకుండా తన కాళ్ళ మీద తను నిలబడ్డాడు. గొప్ప వ్యక్తిత్వానికి అది నిదర్శనం. తనంతట తానుగా నీ దగ్గరకు వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానడం నిజంగా నీ అదృష్టం లీలా. అవకాశాలు ఎల్లప్పుడూ అందరి తలుపులు తట్టవు. అవి వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవడమే తెలివైన వాళ్ళ లక్షణం. ఇష్టపడిన వ్యక్తిని మర్చిపోవడం మొదట కొంచెం కష్టమే అయినా తర్వాత అదే సర్దుకుంటుంది. శభాష్ కృష్ణ, నీ
నీదింత విశాల హృదయమని, నువ్వింత గొప్ప గొప్ప త్యాగాలు చేయగలవని నేనేనాడు అనుకోలేదు. ఆత్మవంచనకి ఎంత అందమైన ఆకారాన్నిచ్చావు. లీలా, నన్ను చేసుకునే ధైర్యం నీకు లేనప్పుడు ఆ నిజాన్ని ఒప్పుకో. అంతేగాని మరొకరిని చేసుకోమనే అధికారం నీకెక్కడిది. ఏ ఆడదైనా జానడు పొట్ట నిండకపోతే బాధపడదు, కుప్పెడు గుంట నిండకపోతే జీవితాంతం కుమలి కుమలి ఏడుస్తుంది. మనసిచ్చిన మగవాడు వేయకపోతే ఆ ఆడపిల్ల మెళ్ళో పడే మూడు ముళ్ళే మనసును అనుక్షణం గుచ్చుతుంటాయి. ఇచ్చిన మాటల్ని క్షణాల్లో మర్చిపోగలిగే వరాన్ని మీకిచ్చిన ఆ దేవుడే యుగాల తరబడి గుర్తుంచుకోమనే శాపాన్ని మాకిచ్చాడు. ఇందాళ్ళ మన ప్రేమకి ఇంత అందమైన ముగింపును సూచించినందుకు నీకు నా ధన్యవాదాలు. సార్ సార్ అది డిష్లో వాటండి. మీ టీ ఎక్కడుంది? టీ అంతా పోయకూడదండి, తాగుతారు. లీలా లీలా ఓ లీలా, మదిలో మన్మథ లీలా. లీలా లీలా ఓ లీలా, మదిలో మన్మథ లీలా. రావే నారాణి వలపుల పారాణి, నీదే ఈ ప్రాణి దేవి పాహి ప్రేమే దేవి. లీలా లీలా ఓ లీలా, మదిలో మన్మథ లీలా. చూశా నీ సోకు నే వేషా తొలి బ్రేకు, ఓ మాటు నీ రూటు ఇటు మార్చి చూడవే. ఒక లోడు నీ తోడే తెగ స్పీడు, ఓ వరుడా డ్రైవరుడా నీ గేరు మార్చరా. తెప్పిస్తానే ఇంపాలా, అరే ఊగిస్తానే జంపాలా. తెప్పిస్తానే ఇంపాలా, ఊగిస్తానే జంపాలా. దిగుడు గతుకులో దిగతకు చేయు ఈ వేళ. లీలా లీలా ఓ లీలా, మదిలో మన్మథ లీలా. సార్, నేను విన్నది నిజమేనా సార్? ఏమిటది? అదే మీరు తోట బంగ్లాలో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారని. అవును, అమందానంద కందళిత హృదయార విన్నములు మన్మథ శరాలు నాటి పున్నమి నాటి వెన్నెలలా అరుదించిన ఆ అరుదైన అందాన్ని ఎలా మరిచిపోగలను, ఎలా వదులుకోగలను? సార్, వాళ్ళు ఉండటానికి నీడకూడలేని నిరుపేదలు. మీ ఆస్తి మీ అంతస్తు. ఆస్తులు పెట్రోల్ లాంటివి, కన్ను మూసి తెరిచేలోగా అవి ఆవిరైపోతాయి. అంతస్తులు పేకమేడల్లాంటివి, ఎత్తు పెరిగిన కొద్దీ అవి కూలిపోతాయి. ఉద్భుతప్రాయం జీవితం, క్షణికమైన లోకంలో అదిది శాశ్వతం. నిమిత్త మాత్రుడైన మనిషి సృష్టించుకున్న ఈ ఆర్థిక అసమానతలు కలిసిన మనసుల ముందు తృణప్రాయాలు. సార్, మీకున్న పరువు ప్రతిష్టలు, మీ వంశ గౌరవం. పరువు ప్రతిష్టలు నిలపడానికి మా అన్నయ్య ఉన్నాడు.
వంశం నిలపడం కోసం నేను నడుం కట్టాను. మొదటి చూపులోని ఆ అమ్మాయి నన్ను ఆకర్షించింది. జన్మ జన్మల బంధమేదో మమ్మల్ని ఇద్దరినీ ఇలా కలుపుతుందనిపిస్తుంది. అనిర్వచనీయమైన అపూర్వమైన ఈ అలౌకిక ప్రణయ సాగర సంగమ శుభగడియల్లో గురుగారా అందరు పడిపోయారు, మిగిలింది నేను ఒకండే. ఇక పూతులాపేండి గురుగారా. అమ్మయ్యా, ఎంత ఆనందం! మీకోసం మంచి టీ పట్టుకొస్తాను. ఏమొచ్చింది? శని. అవును, అమ్మాయి పేరేమిషి? లత అండి. పేరుకు మాత్రం లతేగానే అండి, మనిషి మర్రిమానంత ఉంటుందండి. వయస్సు 30 సంవత్సరాలండి, బరువు 100 కిలోలండి. అదండి. అమ్మాయికి కుజదోషం ఉంది శేషయ్య, శాంతి జరిపించాలి. లేకపోతే ఇప్పట్లో పెళ్ళయ్యే సూచనలు కనబడ్డం లేదు. అదేదో తమరే చేయించండి. ఖర్చు ఎంత అవుతుందండి? ఎంత? 500 అవుతుంది. నీకంటే 300లో సరిపించేస్తాను. జరిపించండి. ఎందుకైనా మంచిది, ఈ తాయెత్తు మీ అమ్మాయి నడువు కట్టు. నడువుకా అండి? ఈ తాడేం సరిపోతుందండి, పెద్ద చాంతాడు కావాలండి. అదండి. రెండో పెళ్లి వాడైనా పర్వాలేదా? 5వ పెళ్లివాడైనా అభ్యంతరం లేదండి. అదండి. మరి అనే 2 ఏళ్లలో మీ అమ్మాయి పెళ్లి జరిపించే పూచి నాది. అంతకంటే తొందరగా అయ్యే మార్గం లేదా అండి? దాని చిరుతిళ్ళకి సంవత్సరానికి నాకు 5 ఎకరాలు ఖర్చు అవుతోందండి. అదండి. అయితే ఓ పని చెయ్యి, ఇది తాయిత్తుల్లోనే డీలక్స్ అని సూపర్ డీలక్స్ అని 2 వెరైటీలు ఉన్నాయి. డీలక్స్ అయితే సంవత్సరం లోపు, సూపర్ డీలక్స్ అయితే 6 నెలల లోపు పెళ్లి గ్యారంటీ. పనిలో పని ఒకేసారి 2 సూపర్ డీలక్స్లు కడితే 3 నెలల్లో పెళ్లి అయిపోతుందా అండి? ఓ బ్రహ్మాండంగా 2 నెలల్లో కడుపు కూడా వస్తుంది. కాకపోతే కాస్త ఖర్చు ఎక్కువ. ఎంత అవుతుందండి? రెండింటికి కలిపి 1000 అవుతుంది. ఇవ్వండి, తప్పదు కదండి. ఛార్జీలకు కూడా డబ్బులు లేవండి. మీరిస్తే పెడతానండి. అదండి. వస్తానండి. నీకెందుకయ్యా శ్రమ? అక్కడ పెట్టి ఇంట్లో పెట్టిస్తాను. పెట్టక్కడ. అలాగేనండి. అవును, అమ్మాయి పేరేమిషి అన్నావు? లతండి. పేరుకు మాత్రం లతేగానండి. మనిషి మర్రిమాల్లా ఉంటుందండి. అదండి. వెళ్ళండి. అలాగేనండి. ఓ చింత, ఆ చింత, ఓయ్ చింతామణి, లేరా ఓయ్. వస్తున్నా. పిలిచారా? ఇలా దగ్గరగా రాబోయ్. ఎంతకాలం అలా సిగ్గుపడతావు? సవల ముక్కు ఉడక చేయించుకుంటానా రావుగా? ఇదిగో చేయించుకో. పళ్ళ బుట్ట లోపల పెట్టు. రాత్రి మన్మథ పూజకి నైవేద్యంగా పనికొస్తుంది. మీకెప్పుడు ఇదే ధ్యాస. లోపలికి వెళ్ళు. వెళ్ళు. రిక్షా పాపం. నమస్కారం గోపాలరావు గారు. రండి రండి. నమస్కారం సిద్ధాంతి గారు. కూర్చోండి. సదస్సుని ఇచ్చేదా రావడం? అవునండి. ఏమిటి తమరు రాలేదు? ఎక్కడండి, తీరుబడి లేని పనులు. మీ పని మీదే ఉండిపోయాను. మొన్న 16వ తారీఖు ఉదయం 9:15 మిమ్మల్ని ఏలినాటి శని వదిలేశాడు. శని 7వ స్థానంలో నుంచి 11వ స్థానంలోకి, అలాగే కేతు 5వ స్థానంలో నుంచి 11వ స్థానంలోకి ప్రవేశించారు. ఇదిగో మీ రాశి చక్రం వేసేశాను. దీనివల్ల అతి త్వరలో మీ జీవితం ఓ అద్వితీయమైన మలుపు తిరగబోతున్నది. ఎందుకంటే మీకు ద్వితీయ ఉంది. అలాగా? ద్వితీయము అంటే రెండో పెళ్ళ? దానికి ఎందుకలా నోట్లెట్టారు? పెళ్లిడొచ్చిన కూతురుగా నాకు రెండో పెళ్ళి అంటే వినేవాళ్ళని అవుతారు. అయితే ఏమిటిట?
ఉండండి. ఓ నా చింతామణి, నా చింత మణి చింత, ఓ నా చింతామణి, ఇలా రావోయ్. నమస్కారం చెయ్యి. నమస్కారం అండి. బాగుంది. మీ అమ్మాయిగా? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. మీరు అలా ఆశీర్వదిస్తే దానికి ద్వితీయం అవుతుంది. కూతురు కాదు, మా ఆవిడే. లోపల వా. ఈవిడ్ని నేను చేసుకునేటప్పటికి నా వయస్సు 57 సంవత్సరాలు. అయినా మగాడికి వయస్సుతో నిమిత్తమేమిటి గోపాలరావు గారు? కానీ సిద్ధాంతి గారు, పెళ్లి విషయంలో మీరేమి మాట్లాడకూడదు. శాస్త్రం నొక్కి వక్కాణిస్తోంది. మీరు మృగశిరలో జన్మించారు. మీకు అనుకూలమైన రాశి అశ్వని. ఆమెది లాతో మొదలయ్యే 2 అక్షరాల పేరు. పైగా ఆమె గురించి మీరు వెతకక్కర్లేదు. ఆమె ఎదురొచ్చి తన జీవితంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఇంకో విషయం, పెళ్ళైన తర్వాత మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? వెంటనే బయలుదేరమంటాను. శుభం భూయాత్. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళొచ్చేయండి. లతండి, పేరుకు మాత్రం లతేగానే అండి, మనిషి మర్రిమానంత ఉంటుందండి. డైమండ్ రాజా, ఆర్తిన్రా నేను రక్షించవయ్యా అంటే ఏకంగా నువ్వే చదువుకుపోతావా? చూస్తాను. నీ మీద ఇస్పేటాసును ప్రయోగిస్తాను. అప్పుడు గాని నువ్వు దారికి రావు. ప్రయాణం బాగా జరిగిందండి? ఈ కాలంలో 5 ప్రయాణాలు చేయలేమయ్యా. ఈ బండికి వస్తున్నట్టు నేను ఇచ్చిన టెలిగ్రామ్ అందిందనమాట. అందిందండి. కూర్చోండి. వచ్చేసారా? అసలు రేపనుకున్నానండి. అనుకుంటావురా అపశకుర పక్షి. షబాబాబాబా, ఏం ప్రయాణాలు ఏమిటో చేయలేక చచ్చిపోతున్నాం. ఏం సార్, బెర్త్ దొరకలేదా? భర్తకి 10 రూపాయలు ఎక్కువ అడిగాడు. 10 రూపాయలు ఎక్కువ ఎందుకు కావాలని మామూలు పెట్టాలని వచ్చేసాను. ఏమిటి ఇక్కడ విశేషాలు? అందరూ బాగున్నారా? ఏం చెప్పమంటారు సార్? రైట్, ముందు శివంగాడి షెడ్డు పోరి కారు. అన్నయ్య, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మన ఇంట్లో ఎవర్రా పెద్ద, నువ్వా నేనా? నువ్వే అన్నయ్య. ఈ ఎస్టేట్ లో అధికారం ఎవరిదిరా? నీదా నాదా? నీదే అన్నయ్య. మరి ఇన్ని తెలిసిన వాడివి ఎవరిని అడిగి మన తోట బంగ్లాలో ఒక మాసం తీసుకొచ్చి పెట్టావురా? పైగా వాడి కూతురు పెళ్లి చేసుకుంటానని మాటిస్తావా? ఎన్ని గుండెలురా నీకు? నేను చచ్చాననుకున్నావా? అది కదన్నయ్య. ఆ రోజు రామాపురం జమీందారు గారి సంబంధం తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పావు? ఆ అమ్మాయిని చేసుకోవడం తప్ప నేనేం చెప్పినా చేస్తానన్నావా లేదా? అన్నావా లేదా? అన్నానన్నయ్య. రాయలాగా రాయలాగా నా నెత్తి మీద చేపెట్టు. ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పు. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఈ నిమిషం నుంచి తోట బంగ్లాలో వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ నిమిషం నుంచి తోట బంగ్లాలో వాళ్ళకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోను. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోను. నీ మాటకి ఎదురు తిరగను. నీ మాటకి ఎదురు తిరగను. నీ పెద్దరికం మన వంశ ప్రతిష్ట నిలబెడతాను. నీ పెద్దరికం మన వంశ ప్రతిష్ట నిలబెడతాను. శివ, తమ్ముడు అంటే నువ్వురా. ఇప్పుడు నేను చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉందిరా. అమ్మయ్యా. వస్తాను రా. కృష్ణ సార్, ఇప్పుడు మన తోట బంగ్లాలోకి దూరిన వెతవాడు వాడి పని పడదాం. పద పద.
స్వామి రారా నిన్నేరా గోపాల రావేమిరా గోపాల గోపి జనలోల శతకోటి మన్మధాకార జత చేర వీర రస వీర ఏకాంత వేళ తన వీర ఏకాంత మనవి వినవీర స్వామి రారా పూచింది బృందావని పిలిచింది యమునా తటి విరహాలలోన విరజాదివాన విరహాలలోన విరజాదివాన కురిసింది నారాయణ రాధికా కృష్ణ రాధికా పూచింది బృందావని పిలిచింది యమునా తటి పొన్నల నీడలా పొంచి చూడక పొన్నల నీడలా పొంచి చూడక పొదరింటికి చేరక వెన్నెల జున్నలు దోచుకుపోక వెన్నెల జున్నలు దోచుకుపోక ఒడి చాటుకి చేరక కవ్వించకురా గోపాల కౌగిలించరా ఈ వేళ కవ్వించకురా గోపాల కౌగిలించరా ఈ వేళ రాధికా కృష్ణ రాధికా పూచింది బృందావని పిలిచింది యమునా తటి చల్లల మంటల కన్ను వేయక చల్లల మంటల కన్ను వేయక విరిపాదపై చేరక సిగ్గుల చీరలు ఎత్తుకుపోక సిగ్గుల చీరలు ఎత్తుకుపోక సెలయేరు మా చీరగా వేధించకురా కృష్ణ మురారి వేణ ఊదరా ఒకసారి వేధించకురా కృష్ణ మురారి వేణ ఊదరా ఒకసారి రాధికా కృష్ణ రాధికా పూచింది బృందావని పిలిచింది యమునా తటి విరహాలలోన విరజాదివాన విరహాలలోన విరజాదివాన కురిసింది నారాయణ రాధికా కృష్ణ రాధికా రాధికా కృష్ణ రాధికా ఓహో ఎన్నాళ్ళయిందో ఈ శాస్త్రీయ సంగీతం. నమస్కారం సార్. ఆ పాడింది ఎవరు? మా అమ్మాయేనండి. మీ అమ్మాయ? ఎంత బాగా పాడింది, ఎంత మధురమైన కంఠం. ఆహా, ఎవరు చేశారు? మా అమ్మాయేనండి. చాలా బాగుంది. అన్నట్టు మీ అమ్మాయి పేరే ఉన్నారు? లీలండి. లీల? ఆమెది దాతో మొదలయ్యే 2 అక్షరాల పేరు. ఆ, అమ్మాయి నక్షత్రం? అశ్విని.
అశ్విని. మీకు అనుకూలమైన రాశి అశ్వని. పైగా ఆవిడ గురించి మీరేం వెతకక్కర్లేదు. ఆవిడే మీకు ఎదురై తన జీవితంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఇంకో విషయం, ఈ పెళ్ళైన తర్వాత మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ ఇల్లు అష్ట సంపదలతో తోతోగుతుంది. మీ అనుమతి లేకుండానే మేము ఇక్కడ ఉన్నందుకు మీరు మమ్మల్ని క్షమించాలి. సాధ్యమైనంత తొందరలోనే ఖాళీ చేసి వెళ్ళిపోతాం. అక్కర్లేదు, బహుశా మీకు ఆ అవసరం రాకపోవచ్చు. ఆహా, ఇంతకాలానికి నాకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయి. మూడువారిన నా బతుకు చిగురుస్తోంది. నా జీవితంలోకి నవవసంతం వస్తోంది. అసలు ఏం జరిగింది సార్? ఓహో, నీకు తెలియదు కదూ. సిద్ధాంతి గారు నా జాతకంలో నాకు 2వ పెళ్లి ఉందని చెప్పాడయ్యా. ఆ అమ్మాయిది లాతో మొదలయ్యే 2 లక్షల పేరట. నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందట. ఇందాక ఆ అమృతగానం వినగానే అనుకున్నాను, తను నన్నే ఆహ్వానిస్తోంది. ఆ అమ్మాయి నాకు కాబోయే భార్య. మీకోసం అయింది సార్. నా కోసం కాకపోతే నీకోసమా? జాతకం తప్పడానికి వీల్లేదు. ఇదంతా ఆ పైవాడి లీల. ఇందాక ఆ స్వీట్ తినగానే మా ఆవిడ చేతి వంట గుర్తుకొచ్చింది. ఎంత అద్భుతంగా చేసిందయ్యా. అంత ఒట్టిదే సార్. ఏ మిఠాయి కొట్లో తెచ్చి ఉంటుంది. ఏమిటో అర్థలేని వాగుడు. అక్కడికి నువ్వే స్వయంగా తీసుకొచ్చి వాడికి ఇచ్చినట్టు. నేనే తెచ్చాను సార్. అది కాదు సార్, మీ వయసు ఎక్కడ, అమ్మాయి వయసు ఎక్కడ? పిచ్చివాడా, మనసు హుషారుగా ఉన్న ప్రతి ముసలాడు నిత్య నూతన యవనుడేనది. ఇంతకీ నన్నేం చేయమంటారు సార్? చూడు, ఇలాంటి విషయాలు చెప్పుకోవటానికి నాకు నీకన్నా నమ్మకమైన వాళ్ళు ఎవరున్నారు చెప్పు. నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా సరే పెళ్లి కొప్పించాలి. నేనా? నువ్వే. ఇదిగో, నీ పనులు చేసుకొస్తే నీ జీతం 120 రూపాయలు పెంచుతాను. 120 రూపాయల? అదేనయ్యా, సంవత్సరానికి 120 రూపాయలు. ఇంకా ఇదిగో, ఈ వాచ్ కూడా నీకు ఇచ్చేస్తాను. ఇది మా తాతగారిది అనుకో, అదే నాకేం పర్లేదు, నీకోసం త్యాగం చేస్తాను. ఈ పని చేయగలవాడు నువ్వు ఒక్కడివేనయ్యా. ఎలాగైనా సరే నన్ను మళ్ళీ ఇంకో ఇంటివాడిని చేయవయ్యా. కృష్ణ, పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి దరిద్ర దేవత నాతో పరిహాసం ఆడుతూనే ఉందయ్యా. ఇప్పుడు నువ్వు కూడానా? మాస్టరు, లేకపోతే ఏమిటయ్యా? దాదాపు నా వయసు నా గోపాలరావు గారిని నా అల్లుడిని చేసుకోవాలా? నేను దానికి ఊపిరి పోసిన వాడిని అయ్యా. చూస్తూ చూస్తూ దాన్ని ఊరి తీయలేదు. మాస్టర్, మీ ఆవేదనని అర్థం చేసుకోగలను, కానీ లీలకు నేను మాత్రం ద్రోహం చేస్తానా చెప్పండి? అబ్బే లేదు. రేపో మాపో మంచాన పడబోయేవాడిని కట్టుకోమని రాయబారాలు మొదలెడతావు. లీలా? అవును, లీలని. సృష్టించిన వాడి లీలలు ఎంత చిత్రంగా ఉంటాయో చూడమని పుట్టించిన వాళ్ళు నాకా పేరు పెట్టారు. అందుకే ఎదురైన ప్రతి వాడికి నేనే కావాల్సి వచ్చాను, ఒక్క నీకు తప్ప. మీ గొడవ మీదే, కానీ నా బాధ ఎవరు అర్థం చేసుకోరే? ప్రస్తుతానికి గోపాలరావు గారికి మన అంగీకారం తెలిపితే మనకు కొంచెం టైం దొరుకుతుంది. ఈ లోపు మన ఆపద నుంచి గట్టికే మార్గం వెతుక్కోవచ్చు. తనకు నచ్చిన అమ్మాయిని నేను చేసుకుంటే నా యజమాని ఊరుకుంటాడా? తండ్రి మనసుతో కాదు మాస్టారు, ఒక పేదవాడి అనుభవంతో ఆలోచించండి. అందుకే నేను ఆడబోయే ఆఖరి నాటకంలో ఓ ముఖ్య పాత్ర ధరించమని నిన్నర్థిస్తున్నాను. సార్, ఏమిటా ఎలా చూస్తున్నావు? నేనే మీ దగ్గరకు వద్దాం ఉంటున్నాను సార్. ఎందుకో? మీకు శుభార్త సార్. శుభవార్త ఏమిటది? వాళ్ళు పెళ్లి ఒప్పుకున్నారు సార్. ఒప్పుకుంటారు, నాకు తెలుసయ్యా. ఎందుకంటే అది దైవ నిర్ణయం. ఇదిగో ఒకసారి పిలవై. ఎవరినండి? అదేనయ్యా, పెళ్లి కూతుర్ని. అలాగే. అలాగే. లీలా? తప్పమ్మా, ఎంత లేదన్నా నీ కాబోయే యజమానాలు కదా, అలా పిలవచ్చా? తప్పు కదా? అవును సార్, సారీ సార్. పర్లేదులే, పిలు. ఇదిగో నిన్నే లోపల చేస్తున్నావా? ఒకసారి బయటికి రా. అబ్బా, నీ సంబోధన పాడుగాను. వద్దులేవయ్యా, పేరు పెట్టే పిలు. అలాగే సార్. లీలా? నమస్కారం అండి. నమస్తే. మీ నాన్నగారు లేరా? లేరండి, ఇప్పుడు అలా బయటకు వెళ్ళారు. మంచిది. ఈవినింగ్ వాక్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఎవరికి ఇస్తా? అవును సార్. నువ్వు కూడా ఈవినింగ్ వాక్ అలా వెళ్ళకూడదు. నాకు మార్నింగ్ వాక్ అలవాటు సార్. పోనీ పని చేయి. ఇదిగో, బజార్ వెళ్ళి ₹1 పెట్టి మంచి స్వీట్స్ తీసురా. అబ్బాయి ఎందుకు సార్? లేదు, చాలా బాగా చేస్తుంది సార్. మీరే కదా సార్ మెచ్చుకున్నారు. నేను చెప్పినట్టు చెయ్యి. తొందరగా వెళ్దామయ్యా. వెళ్ళేటప్పుడు మాత్రం తొందరగా వెళ్ళు.
వచ్చేటప్పుడు తొందర ఏం అక్కర్లేదు, నిదానంగా తాపిగా ఆడుకుంటూ పాడుకుంటూ రావయ్యా, వెళ్ళరా. రూపాయి స్వీటు. వెళ్ళొస్తాను. లేలా, మనిద్దరం మనసు విప్పి మాట్లాడుకోవాలని కృష్ణను అలా బయటికి పంపించాను. నువ్వన్నీ వినే ఉంటావు. ఈ పెళ్లి నీకు ఇష్టమేనా? నాన్నగారికి ఇష్టమే. నేను అడుగుతున్నది నీ విషయం. నేను ఎప్పుడు పెద్దల్ని గౌరవిస్తా. చాలు, నాకు ఆ మాట చాలు. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. ఎంతసేపు అయింది మీరు? ఇప్పుడే వచ్చానండి. నిలబడే ఉన్నారు, కూర్చోండి. పర్లేదండి, మీరు పెద్దవారు. అది కాకుండా కాబోయే మామగారు ముందు అల్లుడు కూర్చుంటాం కొంచెం సిగ్గుగా ఉంటుందండి. మీరు కూర్చోండి. అయ్యో, నేను కూర్చోండి, మీరు కూర్చోండి. అయ్యో, పర్వాలేదు. అయ్యో. కూర్చోండి. కృష్ణ మిమ్మల్ని కలిశాడా? కలిశాడండి. మీతో అన్ని విషయాలు మాట్లాడానని చెప్పాడు. మీరు కూడా ఒప్పుకున్నారని చెప్పాడు. ఇప్పుడే మీ అమ్మాయి గారి అభిప్రాయం తెలుసుకున్నాను. నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇకపోతే జాతకరీత్యా 13వ తారీఖు నాకు బాగా కలిసి వచ్చిన రోజు, అందుకని ఈ పెళ్లి ఆ రోజునే జరగాలండి. ఈ పదమే? అవునండి. పట్టుమని 10 రోజులు కూడా లేదు కదండి. ఆడపిల్లి వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదండి. వాటి గురించి మీరేం భయపడక్కర్లేదు. అన్ని నీకా 16 మరి నాకా 15, ఇక చూడు మన జోరు, తొలి కోడి కూసినా. రండి శ్రీవారు, నీకెవరూ సరిలేరు, తలపండే వలపుల్లో గిలిగెంటరిగినా. మారిందమ్మా నా రాత, మారుస్తాలే నీ గీత. అరే మారిందమ్మా నా రాత, మారుస్తాలే నీ గీత. మొదటి మనువు కథలు మరచి తపన తీర్చు ఈ వేళ. లీలా లీలా ఓ లీలా, మదిలో మన్మథ లీలా. రావే నారాణి వలపుల పారాణి, నీదే ఈ ప్రాణి, దేవి పాహి ప్రేమే దేవి. లీలా లీలా ఓ లీలా, మదిలో మన్మథ లీలా. ఎవడవే నువ్వు? నేనే బాస్, మాస్టర్ సత్యబాబు, ట్యాక్స్ స్టేషన్ నుంచి వచ్చాను. మీరు కవర్ పెట్టారు కదా బాస్. ఓహో, నువ్వంటే ఇదిగో ఆ తలపేసిరా, ఆ తలపేసిరా బాయ్. దగ్గరవయ్యా. అవును, నువ్వు సినిమాలో కొడతావుటగా? ఏమిటి బాస్? అదేనయ్యా, బట్టలయ్యా. అదే కదా, ఒక్క సినిమా వాళ్ళకేంటి బాస్, టీవీ వాళ్ళు కూడా కుట్టేస్తున్నారు బాస్. ఇప్పుడు రేడియో వాళ్ళు అడుగుతున్నారు బాస్. ఏమీ లేదయ్యా, ఈ నెల 13వ తారీఖున ఒక పెళ్లి ఉంది. ఆ పెళ్లి కొడుకి బట్టలు కుట్టాలయ్యా. తప్పకుండా బాస్, పెళ్లి కొడుకుని పిలిపించండి, కొలత తీసుకుంటాను. సమయానికి పెళ్లి కొడుకు లేడు. అతను అన్ని నా కొలతలే, నా కొలతలు తీసుకో. అన్ని మీ కొలతలేనా బాస్? తీసుకుంటాను బాస్. ఈ టేప్ ఇంకా పెద్ద టేప్ ఉంది, తీసుకుంటాను బాస్. ఇక్కడ పట్టుకోండి బాస్ మీరు, నేను అలా ఒక రౌండ్ కొట్టేస్తాను. బొజ్జ 1.5 మీటర్లు. నడువును పట్టుకుని బొజ్జంటావేట? బాస్, ఎకరాల్లో కొలిస్తే పొలాలంటారు, గజాల్లో కొలిస్తే స్థలాలంటారు, అంగుళాల్లో కొలిస్తే నడు అంటారు. మరి దీన్ని మీటర్ లెక్కన కొలిచాను కదా బాస్, దాన్ని బొజ్జనే అంటారు బాస్. చాలే, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ముందు నీ నోరు కుట్టుకో, తర్వాత ఈ గుడితో కోటు కుట్టు. అలాగే బాస్. మరి మిగతా కొలతలు తీసుకోవే. అక్కర్లేదు బాస్, ఆ ఒక్క కొలతనే కుట్టేస్తాను బాస్. నేను వస్తాను బాస్. అలాగే బాస్.
లీలా ఒంటరిగా ఎక్కడేం చేస్తున్నావు? ఏ కొమ్ముకి ఉరి పోసుకోవాలా అని ఆలోచిస్తున్నాను. అవే మాటలు లీలా. లేకపోతే ఇంకెలా మాట్లాడమంటావు? ఒక పక్కేమో పెళ్లి దగ్గర పడుతోంది, మీరందరూ ఎవరికి వాళ్ళు ఏం పట్టినట్టు కూర్చున్నారు. నా సంగతి నేనే ఆలోచించుకోవాలిగా. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను లీలా. ఆ దేవుడు మనకు అన్యాయం చేయడు. ఈ లోపు నువ్వు తొందరపడి ఏ అగాత్యం తలపెట్టనని నాకు మాటివ్వు ప్లీజ్. ఏమిటయ్యా ఈ హడావుడంతా ఏమిటయ్యా? ఊరుకోండి సార్, పెళ్ళి నాకు ఏమాత్రం అడవాడు లేకపోతే ఎలా? అందులోని మీ పెళ్లి అంతేనంటావా? అంతే కదా సార్. మరి పదండి. కృష్ణ, ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినట్టే? అంతా రెడీ సార్. ముహూర్తానికి ఇంకా గంట టైం ఉందండి. ఊరికే తొందర పడిపోతారేంటండి, కొత్తగా పెళ్లి చేసుకుంటున్నట్టు. రేయ్, నువ్వు నోరెత్తావంటే ఇది శుభకార్యం అని కూడా చూడకుండా నిన్ను పొడిచి పారేస్తాను. పదండి సార్. వీళ్ళంతా ఎవరయ్యా? పెళ్లి కూతురు తరపోవాలి సార్. ఎంత నాకు మొదటి పెళ్లి కదా, 10 మందిని పిలిచి ఘనంగా చేసుకోవాలి ఉంటుంది. అవును కదా. వీళ్ళలో మనవాళ్ళు ఎవరు లేరు కదా? బాలేవాళ్ళు సార్ మీరు. అయితే పర్వాలేదు. నువ్వు నా కూడా ఎందుకయ్యా? వెళ్ళి పెళ్లి ఏర్పాటు చూసుకోవచ్చు కదా. వెళ్ళు. రేయ్, నువ్వు దగ్గర పెట్టి బయటకు వెళ్ళు. పర్వాలేదండి, నేను ఎక్కడే ఉంటాను. కలవా. కృష్ణ, నువ్వు ఒకసారి అడి తిరుగు. అలాగే సార్. తిరుగుయా. La 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 la. రాణి, డైమండ్ రాణి, నువ్వు నా చికెన్ బిర్యానీ. రాణి, డైమండ్ రాణి, నువ్వు నా చికెన్ బిర్యానీ. లాలి 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 లాలి. ఆహా, మందార గంధమిదే బుగ్గపై పూసెదరా, బుగ్గపై బుగ్గపై. కృష్ణ, ఎవరైనా నువ్వు? బుద్ధి జ్ఞానం లేకుండా లోపలికి వచ్చావు? నేనయ్యా, ఊరుకో. విక్కి పెట్టానయ్యా. మీరా సార్? నన్ను గుర్తుపట్టలేదా? 25 కుర్రాల్లో ఉన్నారు సార్. అప్పుడే ఏమైందయ్యా, మీసాలు కత్తిరించి రంగేశానంటే ఇంకా 10 ఏళ్ళు తగ్గిపోతా. ఏమిటి, సుందరంగానే ఉన్నాడే, వీడెందుకు వచ్చాడు ఇక్కడికి? వీడొచ్చాడంతయ్యా, ఈ సంగతి నాకు తెలిసిందా? అబ్బాయి తెలుసుండదు సార్, మీరేం కంగారు పడకండి, నేను కనుక్కొస్తాగా. ఏమిటి అర్జెంట్ గా రమ్మన్నావుట? మీ పెద్దన్నయ్య గారు మిమ్మల్ని ఉన్న పాత్ర పిలిపించమన్నారు. ఆ పళ్ళెంలో తలంబరాలు బియ్యం ఉన్నాయి, అవెన్నో మొత్తం లెక్క పెట్టమన్నారు. మీ పెద్దన్నయ్య గారే. అన్నయ్య? నిజంగా అన్నయ్య చెప్పాడా? నిజంగా అన్ని. కావాలంటే ఓ పని చేయండి, 20 చొప్పున తీసి పక్కన పెట్టండి, మీకు తేలిగ్గా ఉంటుంది. సరే.
జరిగిందయ్యా? మీకేం పర్లేదు సార్, నేను మేనేజ్ చేశాను. ఏ మేనేజ్ చేసావో ఏమిటో, నాకేమిటో అంత ఆందోళనగా ఉందయ్యా. ఎందుకు సార్ అలా భయపడతారు? నేను ఉన్నాను కదా, ధైర్యంగా ఉండండి. ఏమిటయ్యా, శివం గారు కూడా వచ్చారు. కొంపదీసి ఈ సంగతి వీళ్ళందరికీ తెలిసిందంటావా? అదే సార్ నాకు అర్థం కావడం లేదు. మీరు ఉండండి, నేను చూసుకుంటానుగా. నమస్కారం బాబు. నమస్కారం బాబు. ఏమిటయా ఈ హడావిడంతా ఏమిటి? మాకు కూడా తెలియదు, రమ్మన్నారు వచ్చాం. ఎవరు? ఏమిటి కృష్ణ, రమ్మని కబురు చేశాం? ఈ అలంకారాలన్నీ ఏమిటి? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు పదండి. ఎక్కడికి? మీ పెద్దన్నయ్య గారు మిమ్మల్ని వంట ఏర్పాట్లని చూసుకోమన్నారు. టైం కొలేదు, పదండి. పద. సార్ సార్ సార్, ఇక్కడున్నానయ్యా. ఓహో, మీరు ఇక్కడ ఉన్నారా? మీకేం పర్వాలేదు సార్, శివం గారు కూడా మేనేజ్ చేశాను. ఏ మేనేజ్ చేసావో ఏమిటో, నాకంతా గుండెదడిగా ఉందయ్యా. అసలు వీళ్ళంతా ఎక్కడికెలా తగలడ్డారయ్యా? నువ్వేమన్నా చెప్పావా? రామ నేను చెప్తాను సార్. భలేవారే. నువ్వు చెప్పలేదా? అయిపోయింది, అంతా సర్వనాశనం అయిపోయింది. నిర్మలక్క, సుమిత్ర కూడా వచ్చేసారు. సార్ సార్, ఏమిటి అవన్నీ తీసేస్తున్నారు? ఇక ఇప్పుడు జరగబోయేది నా పెళ్లి కదయ్యా, నా తండ్రిను. అదేమిటి సార్, రానివ్వండి, వాళ్ళు వస్తే మీకే. పైగా మన తరపున బంధువులు కూడా 2-3 ఉంటే మంచిది కదా. చాలా ఊరుకోవయ్యా, నేను అసలు పెళ్లి చేసుకోను అంతే. అలా అంటే ఎలా సార్? పేట్ల మీద పెళ్లి అయిపోతే అమ్మాయి బ్రతికేం గాను. పైగా బంధువులంతా వచ్చిన తర్వాత ఈ పెళ్లి చేసుకోవాలంటే ముందు మిమ్మల్ని, ఆ తర్వాత ఈ సంబంధం కుదిర్చి నన్ను ప్రాణాలతో పెడతారా? ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుంటే మా వాళ్ళందరూ నా ప్రాణం తీస్తారే, ఎలాగయ్యా చచ్చేది? కృష్ణ, ఓ పని చేస్తే ఈ పెళ్లి నువ్వు చేసుకుంటే. నేనా? భలేవారు సార్ మీరు. యజమానురాలు కావాల్సిన వాడితో నాకు పెళ్లి ఏమిటి? అర్థం లేకుండా. బాబాబు కాదనుకో, బుద్ధి గడ్డి తిని ఈ పెళ్లి చేసుకుంటానన్నానయ్యా. బాబాబు, ఇవి చేతో కాదనుకో, ఎలాగైనా సరే నువ్వే నన్ను కాపాడాలి. ఎలా సార్? పెళ్ళంటే తేలికే, ఆ తర్వాత సంసారం అంటే మాటలా? ఎన్ని ఖర్చులు, ఎన్ని బాధలు. పైగా నాకు వచ్చే జీతంతో పిల్లలు అలా పోషించుకోవాలని మీరే చెప్పండి. 200 పెంచుతానయ్యా. నెలకా సార్? అక్షరాల నెలకి 200 జీతం పెంచుతానయ్యా. బాబాబు, లాభం లేదండి. మళ్ళీ ఏమొచ్చిందయ్యా? మొగుడు పిల్లలు ఇద్దరు అయితే ఎలా అడ్జస్ట్ చేసుకుంటాం. మధ్యలో ముసలాయన ఉన్నాడే. పైగా సంవత్సరానికి ఒకటి చొప్పున పిల్లలు పుట్టుకొస్తారే, వీళ్ళందరినీ నాకు వచ్చి 500 రూపాయలతో ఎలా పోషిస్తాను సార్? 1000 రూపాయలు చేసుకో, నెలకు 1000 రూపాయలు పెంచానయ్యా. బాబాబు, ముహూర్తం దగ్గర పడిపోతుంది, నువ్వు కాదరకాయ బాబు. ఏమిటో సార్, మీరు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. అసలు పెళ్ళైన తర్వాత మీ ఇద్దరు ఎక్కడుండాలి చెప్పండి? ఇంటెదిగే పోతాయి కదా నెలకి 200-300 రూపాయలు. నువ్వు ఆ విషయం బాధపడక్కర్లేదు. ఈ తోట బంగాళాలోనే లక్షణంగా కాపురం ఉండొచ్చు. పైగా 50 సంవత్సరాలు బట్టి అది కొట్టోని బట్టి ఇస్తుంది. ఇంతవరకు నా చేతికి రాలేదనుకుంటాను. బాబు, నువ్వు కాదరకు బాబు, కాదరకు. ఏమిటో సార్, మీ మొహం చూస్తే నాకు చాలా జాలేస్తుంది. అవును కదా మరి. నేను ఒప్పుకుంటాను సరే, కానీ నన్ను చేసుకోవడానికి ఆ అమ్మాయి ఒప్పుకోవాలి. ఆ విషయం నువ్వేం బాధపడక్కర్లేదు. ఆ అమ్మాయిది ఏదో ఒకటి పట్టుకుని నేను ఒప్పిస్తాను బాబు. నువ్వు కాదరకు బాబు. అలాగే, ముందు ఆ పని చూడండి. అలాగే బాబు, ఇదిగో నువ్వు ఈ కోడి తొడుకుని ముస్తాబయ్యి రెడీగా ఉండు. నేను ఆ అమ్మాయిని ఒప్పించేస్తాను. రెడీగా ఉండు బాబు. అలాగే. ఏమిటక్క నువ్వు కూడా వచ్చావు? ఏమిటా శివం, ఏమిటి ఇదంతా? ఏమిటి హడావుడి? ఏమిటోనక్క, అన్నయ్య ఉన్నపడంగా కబురు చేసి ఇక్కడ వంట పనులు చూడమన్నాడు. ఇదిగో ఇప్పుడే గార్లేసి వస్తున్నాను. అవునక్క, నాకు కూడా ఈ పని అప్పు చెప్పాడు. మీరంతా కాసేపు బయటకు వెళ్ళండమ్మా. లేరా, నీకో శుభవార్త. నువ్వు పెళ్లి చేసుకోబోతున్నది నన్ను కాదు, కృష్ణని. అదెలా కుదురుతుందండి? సంబంధం ఖాయమైన దగ్గర నుంచి మీరే నా భర్తని మనస్ఫూర్తిగా అనుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఇలా చీర మార్చినట్టు పెళ్లి కొడుకును మార్చమంటే? అమ్మా, కృష్ణ నొప్పించేసరికి నా తాతల దగ్గర వచ్చారు. క్లైమాక్స్ కి వచ్చిన కథను మళ్ళీ కొత్త మలుపుకి తిప్పకమ్మా. కృష్ణే నీకు అన్ని విధాలా తగిన వాడమ్మా. నన్ను చేసుకుంటే ఏం ఉపయోగం ఉందమ్మా? ఏం చూసి కృష్ణని చేసుకోమంటారు చెప్పండి. అమ్మా, కృష్ణకేమమ్మా బంగారం లాంటి కుర్రాడు. పైగా జీతం కూడా పెంచానమ్మా, నెలకు 1000 రూపాయలు. అయితే మాత్రం ఆ జీతంతో అతను కనీసం నాకు పట్టు చీరైనా కొనగలడా? అమ్మా, నీకు కావాల్సిన పట్టు చీరలు అయితే మా ఆవిడ పట్టు చీరలు 2 బీరువాలు నిండా ఉన్నాయి. రేపే మీ ఇంటికి తొలగించేస్తాను, సరేనా? ఒట్టి పట్టు చీరలు నాకెందుకు? మిమ్మల్ని చేసుకుంటే అక్కయ్య గారి నగలు అవి బోలెడుంటాయి. గోపాలా, అమ్మమ్మమ్మ, మా అక్కయ్య వచ్చేస్తానమ్మా.
అమ్మా నీకు కావలసిన నగలు అయితే నువ్వు కృష్ణన్ పెళ్లి చేసుకుంటే ఆ చీరలతో పాటు నగలు కూడా పెట్టి నీకు సారిగా పంపిస్తాను తల్లో. ఒక్కో అమ్మా, అమ్మా 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 ఒక్కో అమ్మా. మీరింతగా అడుగుతున్నారు కాబట్టి సరే. అమ్మయ్యా గోపాల, వస్తున్నానక్క. ఎక్కడున్నావురా? నేను వచ్చి ఎంతసేపు అయిందో తెలుసా? ఏమిటి హడావుడి? పెళ్ళక్కయ్య, మన కృష్ణ పెళ్లి ఇది పనులని నేనే దగ్గర నుండి చూసుకోవాల్సి వచ్చింది, అందుకని క్షణం తీరికలేదు. ఆహా. కృష్ణ వస్తున్నా. అమ్మాయి ఎవర్రా? లీలని వాళ్ళ మాస్టర్ గారు అమ్మాయి. అలాగా? ఇన్నాళ్ళకి మంచి పని చేస్తున్నావురా. కృష్ణ పెళ్లి నీ సొంత ఖర్చుతో ఇంత వైభవంగా జరిపిస్తున్నావంటే నువ్వు పిసినారు కాదని నిరూపించుకున్నావు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. ఏ కృష్ణ, బంగ్లాలో మొదటి శుభకార్యం జరుగుతోంది, మీరు తప్పకుండా రావాలని ఉత్తరం రాశావు గాని నీకు పెళ్ళని రాయలేదే? అన్నయ్య సిగ్గుపడి ఉంటాడమ్మమ్మా. ఇంతకీ వదినెక్కడా? రామమ్మా, వదిన దగ్గరికి వెళ్దాం. యూట్యూబ్ బ్రూటస్ కృష్ణ, నువ్వు కూడా నన్ను వెన్నుపోటు పడుస్తావా? అది కాదు సార్. ఏది కాదు, ఇంత నాటకం ఆడి నన్ను అవమానాలు పాలు చేసి నాకింత నష్టం చేస్తావా? ముంచేసావు కదటయ్యా నన్ను. మీరు పొరపడుతున్నారు సార్. మీకు అన్ని విధాల మేలే జరిగింది. ఏమిటయ్యా మేలు జరిగేది? ఏమిటా మేలు? మీరు ప్రశాంతంగా వింటారంటే వివరంగా చెప్తాను సార్. ఆ, ఈ పెళ్ళే గనక మీరు చేసుకునుంటే మీ మీద ఎంతో భయభక్తులు చూపించే మీ ఇద్దరు తమ్ముళ్లకు మీ మీద చాలా చులకన భావం కలిగేది. వాళ్ళు మిమ్మల్ని మునపట్ల గౌరవిస్తారా చెప్పండి? కన్న తల్లిని చూసుకోలేని సుమిత్రకు ఇప్పుడు మీరు సవతి తల్లిని తెస్తే ఆ పసి హృదయం ఎంత క్షోభించేదో ఒక్కసారైనా ఆలోచించారా? మనవరాలు కూర్చోవలసిన పెళ్లిపీటల మీద తమ్ముడు తగుదనమ్మా అంటూ పెళ్లి కొడుకే కూర్చుంటే చూసి భరించగల శక్తి మీ అక్కగారికి ఉంటుందా? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులోనే జరగాల్సిన జాతకాలను నమ్మి ఈ పెళ్లే మీరు చేసుకుని ఉంటే మీ ఇల్లాలకి వయసులో మీరు ఏం న్యాయం చేసుండేవారు చెప్పండి? పెద్దవారు, ఇంతకంటే మీకు నేనేం చెప్పగలను? నిజమే కృష్ణ, చాలా తొందరపడ్డాను. సమయానికి నువ్వు నా కళ్ళు తెరిపించకపోతే పెద్ద ఘోరం జరిగి ఉండేది. చూడు కృష్ణ, ఇంతకుముందు నీకు నేను చేసిన వాగ్దానాలన్నీ తప్పనిసరి పరిస్థితుల్లో చేసిన, ఇప్పుడు మాత్రం వాటిని మనస్ఫూర్తిగా నెరవేరుస్తాను. మీ భార్యాభర్తలిద్దరూ కలకాలం సుఖంగా వర్తిల్లండి. సన్న చీర కట్టి సన్నగాజులెట్టి కన్నుగొట్టె కుర్రభామ. సన్న చీర కట్టి సన్నగాజులెట్టి కన్నుగొట్టె కుర్రభామ. మెత్తగున్న పిట్టరు కొత్త బుద్ధి పుట్టారు ఓ పట్టు పట్ట వేరా.